చేస్తున్నటువంటి సేవలు ఏది కూడా ఆయన స్వీకరించరా. ఆమె యొక్క ముఖంలో కళలన్నీ కూడా తగ్గిపోయి స్వామి ఏదో దిగులుగా కనపడ్డారట. కనపడేసరికల్లా అప్పుడు రాత్రి పూట పెరియాళ్ళు వారు స్వప్నమునందు కనపడి, ఓ పెరియాళ్ళు వారు, నీ యొక్క పరమభక్తికి ఇచ్చానయ్యా, అంతకంటే కూడా నీ యొక్క కుమార్తె ధరించి నాకు ధరింప చేస్తున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మాల నాకు చాలా ఆనందకరమయ్యా, అంచేత నీవు తప్పనిసరిగా ఆ యొక్క మాలను రోజు కూడా నాకు సమర్పించు అని కోరారట. అలా కోరేసరికల్లా ఆండాళ్ళు ధరించినటువంటి మాలను కోరి ఉన్నటువంటి ఆ యొక్క వటపత్రసాయికి రోజు కూడా అదేవిధంగా శ్రీ విష్ణు చిత్తులు ఆ యొక్క మాలను సమర్పించి దివ్య పదాన్ని చేరారుట వటపత్రసాయి కటాక్షం చేత. అలాగే పాడి కొడుతా అని చెప్పినట్టు ఉన్నారు. ఏమిటి పాడి కొడుతా అంటే 30 పాశురములతో దివ్య ప్రబంధమును పాడి ఈ నెల రోజులు కూడా ఈ విధంగా విశేషంగా పండుగ జరుపుకునేటటువంటి విశేషణాన్ని మనకు అందించింది. ఈ యొక్క 30 పాశురములు కూడా మామూలు పాశురములు కాదు, అవి వేదముతో సమానమైనటువంటి పాశురములు. అంచేత అటువంటి గొప్ప పాశురములను మనకు అందించినటువంటి తల్లి ఈ రోజున శ్రీరంగనాథునిలో ఐక్యమైపోతూ ఉంది. భోగి రోజులు అది ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలో మన పెద్దవరంలో ఆ యొక్క భోగి రోజున స్వామిలో ఐక్యమైపోయినందుకు గాను ఈ రోజున మనకి కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం ఉన్నది. అటువంటి దివ్య సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత స్వామికి అమ్మవారికి కూడా కళ్యాణాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు విశ్వక్సేన పూజ అనంతరం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. విశ్వక్సేన పూజ ఏమో ఎటువంటి విఘ్నములు కలగకుండా ఉండి ఈ యొక్క కళ్యాణం పరిసమాప్తి అవ్వడం కోసం విశ్వక్సేన పూజ కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తించారు. మనందరికీ కూడా రక్షగా ఉండటం కోసం మనందరి శిరస్సుల విశ్వక్సేనుని యొక్క మంగళాశాసనాన్ని అందింపజేశారు అక్షతల రూపంలో. అందరికీ అక్షతలు వచ్చాయా? శిరస్సును వేయించుకున్నారా? వేయించుకోలేదా? అందుకని ఒకసారి మనం గోవింద రామస్మరణ గోవింద. ఇక్కడ విశ్వక్సేన పూజ అనంతరం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. పుణ్యాహవాచనం అనగా ఏమిటి? పుణ్యాహవాచనము అంటే జలములను వేద మంత్రములతో అభిమంత్రణ చేసి ఇక్కడ తెచ్చుకున్నటువంటి సంభారములను శుద్ధిపరచుకున్నయే ఆ యొక్క పుణ్యాహవాచన కార్యక్రమం. ఇక్కడ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనేటువంటి 4 కలశలను ఏర్పాటు చేసి ఉత్తర కలశలో ఆ పరమ పవిత్రమైనటువంటి అభ్యర్థాన్ని ఉంచుతారు. వాటిలో గంధము వగైరాలన్నీ కూడా ఉంచి దర్భలతో ఆనింప చేసి ఆ యొక్క అభిమంత్రణను వేద మంత్రములతో కొనసాగిస్తారు. ఆ మంత్రములతో ఏం జరుగుతుందంటే మననాత్రాయతే మంత్రః అన్నారు. మంత్రమును 4 సార్లు కనుక అనగలిగితే అది రామ మంత్రమైన, కృష్ణ మంత్రమైన, భగవన్ మంత్రం ఏదైనా సరే అది బలాన్ని చేకూరుస్తుంది. దేనికి బలాన్ని చేకూరుస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి తీర్థానికి బలాన్ని చేకూరుస్తుంది. అటువంటి తీర్థము చేత మనం తెచ్చుకున్నటువంటి యొక్క సంభారములన్నీ కూడా ప్రోక్షణ చేస్తే అవి పరమ పవిత్రమవుతాయి. పరమ పవిత్రమైనటువంటి వస్తువు రూపంలో మనం స్వామికి కళ్యాణాన్ని నిర్వర్తిస్తే ఆ కళ్యాణం పరమ పవిత్రమై మనకి ప్రతిదీ కూడా 1% ఫలితాన్ని ఇస్తే, ఇలా పవిత్ర జలములతో పవిత్రము చేయబడినటువంటి వస్తువుతో మనం చక్కగా కనుక ఆయనకి కళ్యాణాన్ని సమర్పిస్తే మనకి 100 రెట్లు భాగ్యాన్ని, ఫలాన్ని మనకిస్తుంది. అందుకే ఇప్పుడు చక్కగా వేద మంత్రములను చదువుతూ ఆ యొక్క పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. చూచి దరిద్రం. జై శ్రీమన్నారాయణ.
यासां देवादिवि गुणवन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं वै सोन्दन्ति शुक्राष्टाना पश्चिद्गुश्योना भवन्तु शिवेन मा चक्षुषा पश्यता पश्चिमया तनुभोपस्मितस्त्वचं मे सर्वागुम् अग्निगुं प्रभुषदो हुवे मो वै वच्चोपलमो जोनिदत्ता आत्मानं पुनरेण सहस्रधारेण राजाभ्यं पवित्रं तेन ब्रह्मविदो वै महेन्द्रस्मेति सहमा प्रमादो समीच्या यमो राजा प्रमणाभिप्रातुमानेन मोर्जयन्त्याभाज्यान् देवा वासुदेवो मार्जयन्ता वासुदेवाय नमः दक्षिणायन संकर्षणादेव मार्जयता नमो संकर्षणाय नमः प्रतीचान् संजुनादेव मार्जयता యజ్ఞాహ జనములను చక్కగా అభిమంత్రణ చేసి చూడండి 4 దిక్కులకు కూడా చదువుతూ ఉన్నారు. దీని అర్థం ఏమిటంటే 4 దిక్కులు కూడా పవిత్రమై ఉండి మనకి ఎటువంటి అపాయములు ఇబ్బందులు రాకుండా ఉండాలి అని తూర్పు దిక్కులకు దక్షిణ దిక్కులకు పడమట దిక్కులకు తర్వాత ఉత్తర దిక్కులకు కూడా చక్కగా చదువుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఉపద్రవాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా మనకి తెలియదు. అందుకని ఈ 4 దిక్కుల నుంచి కూడా ఆ యొక్క ఉపద్రవములు రాకూడదు అని, తర్వాత ఆకాశం నుంచి కూడా ఉపద్రవములు రాకూడదు అని ఆకాశం మీద కూడా ఆ యొక్క జలాన్ని చల్లి మన వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్నంతటిని కూడా పరిశుభ్రపరుస్తూ ఉన్నారు. మనం చక్కగా సేవించి తరిద్దాం. ఓం వాस्तो ఓష్పతే ప్రతిజాని యస్మాన్ స్వామి మనమేవో భవానహాయ మహే ప్రతతన్నోషస్వసన్నయేదిత్రపదే సంజదుష్పదే వాस्तो ఓష్పతే దేవయా గుణరాజీ సంక్షేమయాగాతుముజ్యాం ఆహక్షేమో దేవనో యోయమనారస్తుస్తవిస్మినా అమీవహరహవో రూపాణ్యామి అసురగ్రమింద్రసకం బృహత్శోషావనుచేమ అంహోముజమాన్గ్రశక్తియం మనసా జలాక్ష్యం ఐతమానిశ్చరణం ప్రపద్దే స్వస్తిశం పాదే హృదయన్నోస్తు సుభగం శుభం స్థానాని దేశాని సహస్రబాహుః వరేణ్యనామా విరజామి శ్రీరామ తేభ్యో నమస్తే మధుసూదనాయ తత్రాభిమానం పరిరక్షయం. ఓం యుం జానప్రథమం మనస్తత్వాయ సవితాభియః అగ్నిం యోగాయ ఆ యొక్క వివాహాకారం ప్రవేశ్యానంటూ ఆ యొక్క ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం వాద్యం సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి. పెళ్లి కుమారుడు ఆ యొక్క సంతృప్తి కలిగేలాగా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక పూర్ణ కలశని ఇక్కడ పెట్టారు. ఆ పూర్ణ కలశ చుట్టూ కూడా అష్టం సత్యం అని ఒక పూర్ణ కలశ. సహజంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? పూర్ణ కుంభ స్వాగతం పలుకుతారు. అలాగే మనకి జగదేక వేద వేద్యుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరంగనాథుడు ఇక్కడ వేచేస్తూ ఉంటే మనం ఇంకా ఎంత మర్యాదగా ఆయన ప్రవర్తించాలి. అంచేత ఆయనకి పెండ్లి కుమారుడుగా స్వాగతం పలుకుతూ ఇక్కడ ఒక కలశను ఏర్పాటు చేసి ఆ కలశ చుట్టూ కూడా 8 శక్తులను ఆరాధన చేసి ఆ కలశను చూపించి, ఓ రంగనాథ
మా మాత గోదామాతని నీవు వివాహము జరుపుకున్నటకు వేంచేయవయ్యా స్వామి అని ప్రార్థన చేస్తారు మన వాళ్ళు. అందుకే అలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి అష్టశక్తులను వారు చక్కగా ఆరాధన చేశారు. ఆ ఆరాధన చేసిన తర్వాత రంగనాథుడు ఇప్పుడు ఎవరిగా ఉన్నాడు? బ్రహ్మచారిగా ఉన్నాడు. అంటే ఆయనకి ఇప్పటికీ వివాహం కాల. ఈ బ్రహ్మచారి గారికి ఎన్ని యజ్ఞోపవీతాలు ఉంటాయి? ఒకే యజ్ఞోపవీతం ఉంటుంది. ఒక యజ్ఞోపవీతం ఉన్నటువంటి బ్రాహ్మడు మీకు కనపడితే మాత్రం ఆయనకి పెళ్లి కాలేదు అని నిర్ణయించుకోండి. 2 యజ్ఞోపవీతాలు అంటే మెడలో 2 ముడులు ఉంటాయి. ఇలా 2 ముళ్ళు కనుక ఉంటే ఆయన వివాహమైనటువంటి వాడు అనేది మనకు తెలుస్తుంది. అంటే మగవాళ్ళలో కూడా పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు గుర్తుపట్టచ్చు అయ్యారని చెప్పి ఇక్కడ మనకి చెబుతున్నారు. స్త్రీలలో కూడా అంతే. మధ్యలో తాలిబొట్టు కనపడుతుంది అనుకోండి, ఆమెకు వివాహమైనట్టు పట్టాలు పట్టీలు కదా మెట్టెలు ఉన్నాయనుకోండి, చక్కగా ఆమెకు వివాహమైనట్టు గుర్తు. అలాగే పురుషుడు కూడా పురుషులలో బ్రాహ్మణికి మళ్ళీ చెప్పారు. అలాగా దత్తమోహన వివాహం ఎంతలో కనిపెట్టడం చాలా కష్టం. అందుకని బ్రాహ్మణికి మాత్రమే పెద్ద పరీక్ష. అందుకని ఈ విధంగా స్వామి వివాహ అర్హత పొందటం కోసం ఉన్నటువంటి ఒక యజ్ఞోపవీతమే కాకుండా మరొక యజ్ఞోపవీతాన్ని కూడా మన వాళ్ళు చక్కగా చేస్తున్నారు. అంతకు ముందు మనందరినీ కూడా రక్షించాలా కనలేదా భగవంతుడు? అందుకని రక్షాబంధనము అని మనందరినీ కూడా రక్ష చెయ్యవయ్యా శ్రీరంగనాథ అని, ఈ యొక్క రక్షాబంధనాన్ని నీవు ధరించు అని ఆ యొక్క రక్షాబంధనం అనగా కంకణము. ఆ కంకణమునకు ఇప్పుడు పూజ చేస్తున్నారు. ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మన వాళ్ళు కంకణ ధారణను చేస్తారు. ఆ తర్వాత యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని మన వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు. కొంచెం భజంత్రీలు చక్కగా వాద్యాన్ని వహించండి నాయన. సమర్పయామి వస్త్రం సమర్పయామి ఓం వస్త్రాణి వసవసాధే శ్వతేన మిత్రాపుణాసచేతే వస్త్రీకం సమర్పయామి ఉత్తరీయం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ధారయామి ఓం దివ్యశ్రీ చందనం సమర్పయామి ఈశ్వరీయం సర్వభూతానాం తాభోమక్వయే శ్రియం ఓమాయనే దేవరాయణే దుర్వారోహ పుష్పిణీ సముద్రశ్చంద్రహాయమే విష్ణుమంత్ర సప్తవారమోయ మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అద్భుతాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షాయ నమః నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీనారాయణాయ నమః నానావిధ ప్రతి దీక్షగా చేసేటటువంటి కార్యక్రమమునందు ఈ యొక్క రక్షాబంధనాన్ని చేస్తారు. 9 పోగులతో రక్షాబంధనాన్ని తయారు చేసి దానికి శ్రీకరమైనటువంటి ఆ యొక్క పసుపుని అద్ది, ఆ తర్వాత దానిలో సూర్య చంద్రాదులను చక్కగా ఇంద్రుడిని కూడా సోముడు అంటే చంద్రుడిని కూడా చక్కగా ఆవాహన చేసి అర్చనలు చేస్తారు. దాంట్లో మళ్ళా ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం అని చెబుతూ ఉన్నారు. ఆదిత్యుడంటే సూర్యుడు, విష్ణుమూర్తి వీరందరినీ కూడా ఆవాహన చేసి ఆ యొక్క కంకణమునకు బలము కలిగేటట్లుగా చేస్తారు. గోవిందా! ఆ బలమైనటువంటి పూజనీయమైనటువంటి ఆ యొక్క దివ్య కంకణాన్ని స్వామికి ధారణ చేస్తారు. ఎందుకు అంటే మనకి సహజంగా ఈ యొక్క కంకణ ధారణ చేస్తేనే దీక్ష అంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ
కార్యక్రమం ఏదైనా మొదలుపెట్టిన తర్వాత వినకూడనటువంటి విన్నామనుకోండి, ఈ కంకణం కట్టుకున్నందు వల్ల ఆ దోషం ఉండదు. ఎందుకనంటే ఆ యొక్క కార్యక్రమాలకు వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క కంకణం ఉన్నంత వరకు కూడా ఆ స్వామికి లేదా ఆ దేవతకు అర్చనలు పూజలు చేసేటటువంటి లేదా సేవలు చేసేటటువంటి ఆ భాగ్యం ఉంటుంది. మరి ఈ కంకణం విప్పిన తర్వాత మళ్ళీ అశుచి కానీ మరొకటి కానీ మనకి ఏర్పడుతుంది. చేత ఆ యొక్క రక్షాబంధనం ముందరగా చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం అయిపోయే వరకు కూడా ఏ దోషము ఆపాదించకుండా ఉండాలయ్యా అని ప్రార్థన చేసి అని చెబుతూ ఉన్నారయ్యా. మేము కంకణం కట్టబోతూ ఉన్నాం, భజంత్రీలు జోరుగా వాయించండి అయ్యా అని చెబుతూ ఉన్నారు. ఆ యొక్క కంకణ ధారణని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. చూసి ఆనందిద్దాం. జై శ్రీమన్నారాయణ. దక్షిణతో వృషభయే ఇంద్రో దక్షిణతో వృషభయే నమరాజయాదాధిరాజో రాజ సురాజయాది శ్రీరంగనాథ స్వామినే నమః. ఒక మంత్రముతో స్వామి శ్రీరంగనాథులకు కుడి చేతికి కంకణాన్ని బంధనం చేయండి అయ్యా అని ఆ యొక్క దక్షిణము ఉన్నటువంటి చేతి, దక్షిణమనంటే స్వామి తూర్పుగా ఉండే కుడి చేయి దక్షిణంగా ఉంటుంది. అందుకని ఆ కుడి చేతికి కట్టారు. అలాగే అమ్మవారికి కూడా కడుతూ ఉన్నారు. మరొక మంత్రముతో అని అమ్మవారికి కూడా రక్షాధారణ కార్యక్రమాన్ని చక్కగా మన వాళ్ళు జరిపారు. ఎంతో వినడానికి ఆనందంగా ఉన్న యొక్క మంగళవాక్యం కాబట్టి మళ్ళీ కంకణ యజ్ఞోపేత ధారణకు వాయిద్యులు శ్రీకాంతాయ మంగళాశాసన గోవిందా. ఏం వినపట్టాల, ఎందుకో నీరసంగా ఉన్నారు. వాడు అప్పచ్చు వదలలేదా? కాస్త పెద్దగా గోవిందా. స్వామికి అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. ఓ రంగనాథ, నీవు చక్కగా ఈ యజ్ఞోపవీతము ధరించి వివాహము చేసుకోవచ్చయ్యా అని వేదమంత్రముతో ఆయనకి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. గోదాదేవిని వివాహం చేసుకుంటాడు. ఓ చక్కని మంత్రాన్ని చదువుతున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్సాదు ఆయుష్యమగ్ర్యం పరించసురస్తం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. గోవిందా అని వెండి యజ్ఞోపవీతాన్ని స్వామికి ధారణ చేశారు. అలాగే ఇంకొక యజ్ఞోపవీతాన్ని వేస్తున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్సాదు ఆయుష్యమగ్ర్యం పరించసురస్తం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అని రెండవ యజ్ఞోపవీతాన్ని చక్కగా ధారణ చేశారు. ఇక్కడ పెళ్లి కుమారుడికి చక్కగా ఆనందం కలుగుతోంది. నాకు వివాహం చేసుకునేటటువంటి యోగ్యత రెండవ యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత వచ్చింది. ఆహా, ఎంత బాగున్నది అని ఆయన ఆనందపడుతూ ఉన్నాడు. శ్రీరంగనాథ్ శ్రీకాంతాయ కళ్యాణ
విధంగా 2 యజ్ఞోపవీతాలు స్వామికి ధారణ చేసి రంగనాథ నీవు నిర్భయంగా నిరభ్యంతరంగా చక్కగా యొక్క వివాహ క్రియను కొనసాగించుకోవయ్యా అని ప్రార్థన చేశారు. ఆ మంత్రంలో చాలా గొప్పతనం ఉన్నది. యజ్ఞోపవీతం పరమ పవిత్రం, పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ప్రజాపతే ఎవరు పుట్టించారయ్యా అంటే బ్రహ్మ పుట్టించాడయ్యా. సహజం పురస్తాదు ఆయుష్యమక్రియం, ఇది నీకు చక్కని ఆయుష్నిచ్చుగాక అని ఆ యొక్క పురోహితుడు వేస్తాడు సహజంగా. అలాగా ఇక్కడ జరిగేటటువంటి ఆ క్రియలో మనకి ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తించారు. తదర్థం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమక్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అని బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం వేసేటప్పుడు ఈ మంత్రం వేస్తారు. మేము నిరంతరం కూడా ఈ మంత్రం చెప్పుకోవాలి, ప్రతిరోజు చెప్పుకుంటాం. మాకు బలం రావాలి, బలం రావాలి. మాకేం బలం ఉందండి? ఉంటుందండి? ఊరికి ఒక్కళ్ళు ఉంటాం, ఒక్క కుటుంబం ఉంటుంది. బలం ఉంటుందా? లేదు. మీరంతా మా బలమే. అయితే మనందరినీ ఇచ్చింది ఎవరు? పరమాత్ముడు. మన చేత ఆ పరమాత్మ ఈ యొక్క బ్రహ్మముడి యందు నివసించుగా కానీ ప్రతిరోజు కూడా సంధ్యావందనాదులు ఆచరించి గాయత్రి మంత్రాన్ని మేము మననం చేసుకుంటూ ఉంటాం. మననాత్రాయతే మంత్రః, రోజు జపం చేసుకుంటే బలం వస్తుంది. వస్తుందా రాదా? తప్పనిసరిగా వస్తుంది. మీరు చూడండి, 10 రోజులు రామనామ జపం చేయండి. మీకు బాగా బాధలు ఉందని ఇసుకటగా ఉన్నప్పుడు అవన్నీ కూడా పోయి మీకు చక్కటి బలం చేకూరుతుంది. అలాగా మేము కూడా గాయత్రి అనుసంధానం చేస్తే మాకు ఉండేటటువంటి బలమేమయ్యాలంటే అదే మంత్ర బలమే బలం. బ్రాహ్మణుడికి వేరే కండ బలం కానీ సంఘ బలం కానీ ఉండదండి. అందుకని వాడికి ఉండేదేంటి? దైవ బలం మాత్రమే ఉంటుంది. అంచేత అలాగా చేసుకునేటటువంటి ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేసుకుంటే గాని ఆ యొక్క బ్రాహ్మణుడు గాయత్రి జపాన్ని చేసుకోలేడు. అటువంటి మహా పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ఇప్పుడు శ్రీరంగనాథులకు చక్కగా ధరింపజేశారు. తరువాతి కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇప్పుడు కన్యావరణ కార్యక్రమం. పెళ్లి కొడుకు అయ్యాడు కానీ పెళ్లి కూతురు కావాలి కదండి. ఎక్కడుందండి? అందుకని ఈ క్వశ్చన్ కోసం మన వాళ్ళు ఏం చేశారంటే ఒక 4 శ్రీ వైష్ణవులను బాగా ఎందుకు బ్రాహ్మణుల్ని పంపించాలయ్యా పిల్లల్ని చూసేటప్పుడు అని చెప్పి అంటే సహజంగా పూర్వంలో ఈ యొక్క వివాహ క్రియలో ముందుగా పిల్లని చూసేటప్పుడు పిల్లని చూడటానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే ఒక బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళేవాడు. ఒకటి కాదు, 4 బ్రాహ్మణుల్ని తీసుకువెళ్ళేవాడు. ఆయన ఏం చేసేవారంటే జాతకం చూసేవాడు, శరీర లక్షణం చూసేవాడు, బుద్ధి లక్షణం చూసేవాడు. ఇంకొక బ్రాహ్మణుడు వైద్యం తెలిసిన వాడు ఉంటే ఆ పిల్లకి ఏమి అనారోగ్యాలు ఉన్నాయో ఆరోగ్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసేవాడు. ఇవన్నీ విశేషణాలు మనకు కావాలి కదా. అందుకని అలాగే పురుషుడి విషయంలో కూడా 4 బ్రాహ్మణులు వెళ్ళి విచారించాలి. అంటే 7 తరములు వాళ్ళ యొక్క విశేషణాలను విచారించి ఆ యొక్క కన్యాదానం అనగా వివాహ క్రియను నడపాలి. అందుకనే ఇప్పుడు మన వాళ్ళు అష్టౌ వైష్ణవాన్ ప్రేషయత్వా అని మంత్రించినటువంటి తాంబూలములను ఇస్తూ ఉన్నారు. చక్కగా ఆ యొక్క తాంబూలాలని మనం స్వీకరించే ప్రయత్నం మనం ఒకసారి చూద్దాం. వాచం విష్ణుగం సరస్వతీం సవితారం చ వాజినం సోమగం రాజానవరుణమఖిలమన్నారభామహే ఆదిత్యావిష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం భగవదర్థం కన్యాముని త్వమష్టో శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా ఓ వేద వైద్యులైనటువంటి ఓ బ్రాహ్మణులారా, విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరంగనాథుని కొరకు చక్కగా ఒక కన్యను వెదకుని రండయ్యా అని చెప్పి 4 వైష్ణవ స్వాములకు చక్కగా ఆ యొక్క తాంబూలాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారి విషయంలో కూడా దేవ్యర్థం వరం వరుణేర్థం
అని అంటూ ఉన్నారు. దేవి కొరకు వరుడిని వెతుకుని రండయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా అని చక్కగా ఇంకా నలుగురు వైష్ణవ స్వాములకు ఆ యొక్క పవిత్రమైనటువంటి తాంబూలాలను చక్కగా సమర్పిస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చూచి తెరిద్దాం. ఇప్పుడు వాళ్ళ యొక్క పరిచయాన్ని ప్రవరలు అనేటువంటి రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. చక్కగా చూచి తెరిద్దాం. గోవిందా. వివాహ వ్యవస్థలో కన్యాదానం అయినటువంటిది ఎంతో ప్రాధాన్యమైనది. ఒక యోగ్యమైన చక్కటి పునాను కలిగినటువంటి యొక్క అమ్మాయికి ఆ అమ్మాయికి మించిన యొక్క అందమైన వరుడు కావాలి అని చెప్పి ప్రతి ఆడపిల్ల తండ్రి కోరుకుంటాడు. అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు అందంగా ఉన్నారా, అమ్మవారు అందంగా ఉందా? ఇద్దరు అందంగా ఉన్నారా? ఇద్దరులో ఎవరో ఒకరు ఆడవాళ్ళు అందంగా ఉంటారు ఇప్పుడు కూడా. మరి అంకట కూడా అందంగానే ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఆ యొక్క కన్యాదాత ఏం చూస్తాడంటే కన్యా వరయదే రూపం. ఆడపిల్ల ఏం కోరుకుంటుందంటే ఆ వరుడు ఎలా ఉన్నాడు, అందంగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, చక్కటి జుట్టు ఉందా, కేశపాశాలు ఉన్నాయా అని చూస్తాడు. ఆ తండ్రి ఏం చూస్తాడు, ఆ యొక్క వరుడికి ఆస్తుపాస్తులు ఎంత ఉన్నాయండి అని చెప్పి చూస్తాడు. ఆ తల్లిగారు ఏం కోరుకుంటుంది, మా అమ్మాయికి చక్కగా 3 పూట్ల తిండి పెట్టి మా అమ్మాయిని చక్కగా చూసుకోగలుగుతాడా లేదా అనేటువంటిది చూసుకుంటాడు. అలా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై మన ప్రదవరం గ్రామంలో వేయించేటువంటి శ్రీరంగనాయక స్వామివారి యొక్క గుణగణములు ఏమిటి, స్వామివారి యొక్క విద్యార్హతలు ఏమిటి, స్వామివారి యొక్క ఆస్తిపాస్తులు ఎంతున్నాయి, ఆయన యొక్క బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, ఇవన్నీ వివరాలు మరి ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వరాపరేషన్ కోసం ఆ యొక్క విష్ణు చిత్తుల వారి దగ్గర స్వామివారి తరపున వెళ్ళినట్టు ఆ యొక్క స్వాములందరూ కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. చతుస్సాగర పర్యంతం నమో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యోహ విభవ అంతర్యామి అత్యావతార పంచార్షే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య పరబ్రహ్మ సర్వణో నత్రే సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యోహ విభవ అంతర్యామి అత్యావతార పంచార్షే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యోహ వాసుదేవ శర్మణః పౌరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యోహ విభవ అంతర్యామి అత్యావతార పంచార్షే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ శ్రీ విష్ణు శర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ పరవ్యోహ విభవ అంతర్యామి అత్యావతార పంచార్షే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆర్తత్రాణపరాయణాయ శ్రీరంగనాథ పరబ్రహ్మణే అని స్వామివారి యొక్క వివరించారండి. ఈ స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ యొక్క పరమాత్మ ఎక్కడ వ్యాపించి ఉన్నాడండి? ఏం చెప్తుంది వేదం? అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవగం సముద్రేయం విశ్వశంభవం. జగత్తంతా కూడా సృష్టిలో ప్రతి అణువణువులోనూ కూడా వ్యాపించి ఉన్నాడు ఈ స్వామి. ప్రతి ఒక్క వస్తువులోనూ ప్రతి ఒక్క చరాచర సృష్టిలోనూ అంతర్ముఖంగా బహిర్ముఖంగా ఉన్నట్టు వ్యాపించి ఉన్నట్టు స్వామి అని చెప్పి చెబుతున్నాడు. చతుర్దశ భువన భాండాలు మరికొద్ది సేపట్లో మనం మహాసంకల్పంలో చెప్పుకుంటాం. అతల వితల సుతల రసాతల మహాతల పాతాల అని చెప్పి చతుర్దశ భువన భాండాలన్నింటినీ కూడా తన యొక్క బొజ్జలో కలిగినటువంటి స్వామి. ఈ స్వామి ఈయన అనంత వేదాలు
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి రామచంద్రుడికి చక్కటి మంగళం పాడతాం మనందరం. వేద వేదాలన్నీ కూడా ఆయన గురించే చక్కగా కీర్తించాయి. వేదాల చేత ప్రతిపాదింపబడిన గొప్ప స్వామి అండి మా స్వామి. ఈ బ్రహ్మాండం అంతా కలిగి ఉన్నటువంటి స్వామి అనండి మా స్వామివారు. పరబ్రహ్మ శర్మ గారి యొక్క మునిమనుడు, వ్యూహ వాసుదేవ శర్మ గారి యొక్క మనుమడు, శ్రీ విష్ణు శర్మ గారి యొక్క కుమారుడండి. ఆర్తత్రాణ పరాయణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మన పెద్దవరంగ నామంలో వేయించేసినటువంటి శ్రీరంగనాథుడు అండి అని చెప్పి ఎంతో అందమైన వంటి స్వామి మా స్వామి అని చెప్పి స్వామివారి తరపున యొక్క స్వాములు స్వామివారి యొక్క గుణగణాలన్నీ చక్కగా వివరించారు. ఇప్పుడు అమ్మవారి తరపున యొక్క స్వాములు మరి అమ్మవారి యొక్క విద్యార్హతలు ఏమిటి, అమ్మవారి యొక్క గోత్రం ఏమిటి, ఆమె గుణగణాలు ఏమిటి, అవన్నీ కూడా చక్కగా మనందరికీ ఒక్కసారి శ్రవణానందకరంగా మనకి చక్కగా తెలియజేస్తారు. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్యవనౌర్వోజుర్ పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవస్య శ్రీ గరుడ శరణో నమస్తే. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్యవనౌర్వోజుర్ పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవ ముకుందాచార్య శరణ పౌత్రీ. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినే భార్గవచ్యవన గౌరవౌదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవస్య శ్రీ విష్ణు చిత్త శరణ పౌత్రీ. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయినే భార్గవచ్యవన గౌరవౌదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవ తులసీ కానోద్భవ సాక్షాత్ భూమ్యాం గోదాదేవి నామ్నీ ఇమాం కన్యాం లోకరక్షణార్థం వృణీమహే. అటుపక్క స్వాములు కూడా చక్కగా అమ్మాయి గుణగణాలన్నీ చక్కగా వివరించారండి. అమ్మవారు కూడా వేదాలు చదువుకుందండి. ఎన్ని వేదాలు చదువుకుందండి? స్వామివారు ఎన్ని వేదాలు చదువుకున్నాడు? అన్ని వేదాలు చదువుకున్నాడు స్వామివారు. మరి అమ్మవారు కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా. అంత స్థాయిలో కాకపోయినా అమ్మవారు కూడా 4 వేదాల సారవాడి యొక్క ప్రబంధాలన్నిటినీ చక్కగా అధ్యయనం చేసిందండి మా అమ్మాయి. శ్రీ గరుడ శర్మ గారి యొక్క ముని మనవరాలు, ముకుందాచార్య శర్మ గారి యొక్క మనవరాలు, శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క అందాల పుత్రిక, సాక్షాత్తు తులసీ కారణోద్భవ ఈ గోదాదేవి అమ్మవారు అని చెప్పి ఆ యొక్క అమ్మవారి యొక్క గుణగణములు చక్కగా స్వాములు తెలియజేశారు. అటువంటి చక్కటి గుణగణాలు కలిగిన యొక్క మా అమ్మాయిని ఓ రంగనాథ జగద్రక్షణార్థం నీకు ఇచ్చి చక్కగా కన్యాదానం చేస్తామయ్యా అని చెప్పి ఇక్కడ శ్రీ పాంచరాత్ర ఆగమంలో మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే రక్షకత్వంలో చెప్పాలి అంటే, మనల్ని రక్షించాలి అంటే పరమాత్మ ముందు వస్తాడా, అమ్మవారు ముందు వస్తుందా? ఎవరు వస్తారు ముందు? అమ్మవారు వస్తారా, స్వామివారు వస్తారా? అమ్మవారే ముందు వస్తుంది. రామావతారంలో సీతమ్మవారే ముందు వచ్చింది, తర్వాత రామచంద్రుడు వచ్చాడు వైకుంఠం నుంచి. ఎందుకంటే రక్షకత్వంలో నిత్యానపాయినే నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అని చెప్పి మనం లక్ష్మీ అమ్మవారిని నిరంతరం స్తోత్రం చేస్తాం. ఒక్క క్షణం కూడా, అరక్షణం కూడా లక్ష్మీదేవి ఆ యొక్క స్వామిని విడిచిపెట్టి ఉండలేదు. అంత గొప్ప ప్రేమ స్వామి అంటే, భర్త అంటే. భర్త మీద ప్రేమ ఎలా ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారిని చూస్తే మనకు తెలుస్తుంది. మరి వాళ్ళ అంత ప్రేమ ఉంటుందా లేదా చూడాలి ఆడవాళ్ళకి. అలా ఆ యొక్క లక్ష్మీనారాయణ ఇరువురు కూడా జన్మించినట్టు ప్రతి జీవుడిని కూడా వీడిని నేను రక్షించాలి, వీడిని నేనే రక్షించాలి అని చెప్పి ఇద్దరు కూడా పోటీ పడతారు.
రామావతారంలో చూస్తే అనేక వృత్తాంతాలు ఉన్నాయి. ఒక చిన్న వృత్తాంతం చెప్పుకుందాం. రామచంద్రుడు సీతమ్మ వారితో లక్ష్మణులతో కూడుకొని ఒకానొక సందర్భంలో రామచంద్రుడు బాగా అలసిపోయి ఉండడం చేత అమ్మవారి యొక్క ఒడిలో సేద తీరి చక్కగా శయనించి ఉన్నాడు. పడుకున్న యొక్క స్వామి చక్కగా పడుకున్నాడు. అందులో రంగరాజు పడుకుంటే ఎట్లా ఉంటుందండి, చూడడానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉండాలనుకోండి మన ఇంట్లో, ఆ పిల్లవాడు ఇట్లా పక్కకి తీరు పడుకుంటాడు, నోట్లో వేలేసుకుంటాడు, కొంతమంది కాలు బొటను వేలేసుకుంటారు. చూడడానికి మన ఎంత ముచ్చటేస్తుంది. ఆ స్వామి అంత చక్కగా పడుకుని ఉంటే ఒక కాకి వచ్చింది. ఎవరండి ఆ కాకి? జయంతుడు అని చెప్పి ఇంద్రుడి యొక్క కుమారుడు. ఆ యొక్క కాకి వచ్చి ఆ యొక్క కూర్చున్నటువంటి సీతమ్మ వారి యొక్క వక్షస్థలాన్ని పదే పదే గాయం చేస్తూ ఉంది. ఎక్కడ కదిలితే పాపం రామచంద్రుడి యొక్క నిద్రకు భంగం కలుగుతుందో అని చెప్పి అదరక మెదరక కదలక అలాగే ఉండిపోయిందండి. అందుకండి ఆడవాళ్ళను భూదేవితో పోలుస్తారు. ఎందుకని? అంత గొప్ప ఓర్పుతో భరించి ఉంది. మరి ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే భూదేవి నుంచి పుట్టింది కదా ఆవిడ. ఎక్కడ దొరికింది జనక మహారాజుకి? భూమిలో చక్కగా కర్షణ చేస్తూ ఉంటే ఒక పెట్టెలో దొరికింది సీతమ్మవారు. అలా భూమిలోంచి పుట్టడం చేత భూదేవికి ఎంత ఓర్పు అయితే ఉన్నదో సీతమ్మ వారు కూడా అంత ఓర్పుతో పాపం భరించి ఉంది. ఈ కాకి పాపం పదే పదే గాయం చేస్తూ ఉంది. రక్తం ధారగా కారిపోతుందటండి. ఈ రక్తధారపు వెళ్ళి స్వామివారి యొక్క వీపుకు తగిలిందట. ఏమిటి చల్లగా తగిలిందని చెప్పి చూస్తే అమ్మవారి యొక్క వక్షస్థలం నుంచి ధారగా రక్తం కారిపోతుందట. ఏమి జరిగిందా అని చూస్తే ఎదురుగా ఒక కాకి ఎగురుతూ ఉంది. ఆ కాకి యొక్క ముక్కుకి అంతా రక్తసిక్తమైందట. ఓహో, ఈ కాకే నా యొక్క సీతమ్మను గాయం చేసింది కదా అని చెప్పి, ఇదే బ్రహ్మాస్త్రము గాక అని చెప్పి ఇట్లాంటి దర్భపుల్ల తీసుకుని రామచంద్రుడు ప్రయోగం చేశాడటండి. ఆ రామచంద్రుడు ప్రయోగం చేయడం చేత అదే బ్రహ్మాస్త్రంగా మారి ఆ యొక్క కాకిని వెంబడించసాగింది. ఎగిరాడు ఎగిరాడు ఎగిరాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాల్మీకి మహర్షి ఎంతో అందంగా చెప్తాడు. త్రీలోకాన్ సంపరిక్రమ్య, ముల్లోకాలన్నీ కూడా ఎగిరాడటండి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఈ బ్రహ్మాస్త్రం నుంచి రక్షించండి. బ్రహ్మాస్త్రం నుంచి రక్షించడం నా వల్ల కాదు, పొమ్మన్నాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాట, నా వల్ల కాదన్నాడు. చివరికి తన తండ్రి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాట. నేను కూడా నిన్ను రక్షించలేనురా అని చెప్పి ఎవరికి వాళ్ళు చేతులు వదిలేశారు. చివరికి ఎగిరి 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 అలా ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడ్డాడటండి. ఆ కింద పడటం అమ్మవారి యొక్క పాదాల దగ్గర పడ్డాడు. అమ్మవారు ఎంతో గొప్ప విశాలమైన యొక్క హృదయం కలిగిన ఆవిడ ఏం చేసింది? ఒక చిన్న కర్రపులతో ఇటుగా ఉన్న యొక్క కాకి శిరస్సును రామచంద్రుడి పాదాల వైపు వాడిని తిప్పి పెట్టిందిట. ఎందుకని? రామచంద్ర, వాడి పని ఓపిక అయిపోయింది. ఎగిరిపోయి 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 చివరికి అరిసిపోయి నీ పాదాల మీద పడ్డాడు కదయ్యా, ఇకనైనా వాడిని విడిచిపెట్టు అని చెప్పి శరణాగతి చేసింది. అంత గొప్ప ఉపకారం కలిగినటువంటిది తల్లి. అందుకనే దేవాలయంలోకి వెళ్ళగానే ముందుగా పరమాత్మను మనం సేవించుకోవాలి అంటే ఒక క్రమాన్ని మన పెద్దలందరూ కూడా మనకు దిశానిర్దేశం చేశారు. ఆలయానికి వెళ్ళగానే పాదరక్షలు దేవాలయానికి వెలుపలే మనం విడిచిపెట్టి పాద ప్రక్షాళన చేసుకుని 3 సార్లు ప్రదక్షిణం చేసుకుని ద్వయస్తంభం దగ్గర చక్కగా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఆ ద్వయస్తంభం దగ్గర విష్ణు పార్షదులు అయినటువంటి వారు ఆంజనేయ స్వామి కానీ గరుత్మంతుడు కానీ ఉంటారు, భాగవత ఉత్తములు. వారిని సేవించుకోవాలి. వారిని సేవించుకుని లోపలికి వచ్చిన తర్వాత మన ఆచార్యులు ఆళ్వారాదులందరూ ఉంటారు, వాళ్ళను సేవించుకోవాలి. ఆ తర్వాత ద్వారపాలకులు జయ విజయ వాళ్ళను సేవించుకోవాలి. ఆ తర్వాత పురుషకార భూతురాలండి యొక్క మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా ముందు మనం నమస్కారం చేసుకుని ఆ తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి స్వామివారిని ఆపాదమస్తకం చక్కగా దర్శించాలి. అప్పుడే స్వామివారి యొక్క కటాక్షం మన మీద పడుతుంది. అలా సీతమ్మవారు పురుషకారం చేయడం చేత మరి ప్రయోగం చేసిన యొక్క అస్త్రం వృధా కాకూడదు కాబట్టి ఆ యొక్క దర్భతో ఒక కంటిని మాత్రం తొలగించి వేశారు.
ఇలానే ఒక వృత్తాంతం చూస్తే విభీషణుడు అమ్మవారిని శరణాగతి చేశాడు. అమ్మవారిని శరణాగతి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత సముద్రం దాటి అవతలకు వెళ్ళాడు. కాబట్టి రామచంద్రుడికి విభీషణులో సీతమ్మవారి యొక్క అనుగ్రహం కనపడింది. అందుకనే విభీషణుడికి రామచంద్రమూర్తితో మైత్రి కలిగింది. రావణాసురుడు అమ్మను కోరుకున్నాడు, చివరికి నశించాడు. అంత గొప్ప పురుషకార బోతురారట. అలా పరమాత్మ అమ్మవారు ఇద్దరు కూడా మనల్ని రక్షించాలని చెప్పి ఎప్పుడూ ఎంతో ఉత్సుకతతో ఉంటారట. అలా లోకరక్షకుడైన యొక్క శ్రీరంగనాథునికి ఈ యొక్క చక్కటి గుణగణాలు కలిగిన యొక్క అమ్మాయిని ఎంతో దివ్యపరుడి యొక్క పరిమళ సౌరభం కలిగిన గోదామ్మవారిని ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా అని చెప్పి అటు ఇటు పెద్దలు చక్కగా ఈ యొక్క సంబంధాన్ని నిశ్చయపరిచారు. ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేయించేసిన యొక్క రంగనాయక స్వామి వారికి చక్కగా పాద ప్రక్షాళన చేసి ఈ యొక్క కళ్యాణ ప్రక్రియలో మరొక ఘట్టాన్ని మనం చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణశాసనం దత్వా ప్రతద్విష్ణు పరమాత్రేద్భాభ్య మంత్రాభిమంత్రయాదప్రక్షాళనం ఓం ప్రతద్విష్ణుస్థవతే వీర్యాయ మృగోన భీమక్కుజరోరిష్టా యస్యోరుద్రవిక్రమణేశ్వరిక్షయంతి భువనాని విశ్వ ఓం చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్థరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మా నవరానందరేమా అని శ్రీరంగనాథుని యొక్క దివ్య పాదార విందములను గోక్షీరములతో ప్రక్షాళనము చేస్తూ ఉన్నారు మనవాడు. అంటే ఆవు పాలతో స్వామి యొక్క పాదార విందములను కడుగుతూ ఉన్నారు. కడుగుతూ ఈ మంత్రాన్ని చెప్పారు. చరణం పవిత్రం అని అన్నారు. ఏ చరణములు పవిత్రము అంటే రంగనాథుని యొక్క చరణములే పవిత్రము అని చెప్పనున్నారు. విదతం పురాణం అంటూ ఉన్నారు. ఎవరు చెప్పారయ్యా దేవుడి పవిత్రమైనవి పాదములు పవిత్రమైనవి అని అంటే 18 పురాణములు అష్టాదశ పురాణములు కూడా చక్కగా చెప్పాయి అని అన్నారు. అయితే బాగానే ఉన్నది. ఈ యొక్క కాళ్ళు కడిగితే ఏమవుతుంది? ఏన పోతస్తరతి దుష్కృతాని, మనం చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా ఈ పాదములు కడుగుట వల్ల పోతాయ్యా అని చెప్పనన్నారు. ఏన పోతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మా నమరాతింతరేమా. అటువంటి దివ్య చరణములను నేను గోవు పాలతో కడిగి పవిత్రుడనవుతున్నాను అని చెప్పి ఆ యొక్క కన్యాదాత చక్కగా స్వామి యొక్క పాదములను కడిగి ఆ యొక్క క్షీరములను చక్కగా నెత్తిన చల్లుకుంటాడు. అందుకే ఆ యొక్క స్వామి యొక్క పాదములను కడిగినటువంటి గోక్షీరములను భక్తులు అందరి శిరస్సు మీద కూడా చక్కగా మంచి పవిత్రులు కావాలి అని ఉద్దేశం చేత మన స్వాములు చక్కగా శిరస్సున ఆ యొక్క తీర్థాన్ని ఉంచుతూ ఉన్నారు. చక్కగా స్వామి యొక్క తీర్థము మన శిరస్సున ఉంచుతూ ఉంటే ఎంతో మధురానుభూతి కలుగుతూ ఉంటుంది, ఆనందం కలుగుతుంది. అంచేత ఈ శరీరము ఈనాటికి పవిత్రం అవుతున్నది కదా అని ఆనందపడుతూ ఆ యొక్క దివ్యమైనటువంటి క్షీరములను మీ యొక్క శిరస్సున నింపుకొని అందరూ కూడా పవిత్రుడై శ్రీరంగనాథుని కైంకర్యాన్ని సేవించుకుందురుగాక అని మేమంతా కూడా మంగళాశాసనం చేస్తున్నాం. గోవిందా. స్వామివారి యొక్క వివాహ సమయంలో స్వామికి ఇలాగే పుష్పోదక స్నపనం కృత్వా కించిత్ స్వామికి పాద ప్రక్షాళనం చేసిన తర్వాత వరుడైనటువంటి శ్రీరంగనాథునకు పుష్పోదక స్నపనం అంటే పుష్పముల మాల, ఆ పుష్పముల వాన కురిపించమన్నారు. అంచేత
ఇప్పుడు ఆ యొక్క పుష్పముల వర్షమును స్వామికి సమర్పించినట్లుగా సమర్పించి మధుపర్కము అనేటువంటి పదార్థాన్ని ఇప్పుడు సమర్పించబోతూ ఉన్నారు. మనమంతా కూడా చూసి ఆనందిద్దాం. మధుపర్కము అనగా తేనె, కొబ్బరి నీళ్లు, ఆవు పాలు, పెరుగు, ఇంకా పంచదార వగైరా కలిపినటువంటి తీర్థము. అంటే చక్కగా స్వామికి శక్తినిచ్చున్నటువంటి తీర్థమును స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. దానిని కూడా 4 పర్యాయములు సమర్పించండి అయ్యా అని శాస్త్రం చెప్పింది. శాస్త్ర విధిగా మన వాళ్ళంతా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి మంగళకరములైనటువంటి పెండ్లి వస్త్రములనిచ్చేటటువంటి కార్యక్రమమే ఈ యొక్క దివ్య కార్యక్రమం. మనమంతా కూడా ఈ యొక్క పెండి బట్టలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూచి తరిందా. ఈసారి అద్దంకి వెంకట కోటయ్య దంపతులకు ఈ భాగ్యం లభించింది. ఆ తర్వాత భక్తులు ఎవరైనా కూడా వస్త్రములు తెస్తే ఈ యొక్క మేము సూచించాం చాలా మందికి తెచ్చుకోండి అని. అలా సూచించినటువంటి వారు కళ్యాణ అనంతరం కొద్ది సమయం దొరుకుతుంది. ఆ సమయంలో మనం వస్త్ర సమర్పణ స్వామికి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వెంకట కోటయ్య దంపతులు స్వామివారికి వస్త్ర సమర్పణ సమర్పిస్తారు. అమ్మవారికి కూడా సమర్పిస్తారు. వస్త్రాన్ని బ్రహ్మాండ నాయకుడు శ్రీ గోదా రంగనాథ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం కళ్యాణం చేయించిన కూడా దంపతులు స్వామివారికి నమస్కరించి సమర్పించినటువంటిది పట్టు మధుపర్కద్వయం తీసుకుంటారు. ఇంకా ఎవరెవరైతే ఇస్తున్నారో వారంతా కూడా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకోండి. सकलाराधनेश्वर्चितमस्तु गोविंद ओम विषेत्वर्जेत्वा पायवस्थो देवो वस्सविता प्रार्थयतु श्रेष्ठतमाय कर्मणि ఎవరైనా భక్తులు స్వామికి వస్త్రములను మేము చెప్పిన వారు తెచ్చుకుంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే వస్త్ర సమర్పణ చేయడం జరుగుతుంది. వారంతా కూడా తెచ్చుకున్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మేము వస్త్రాన్ని పీవసాదేవో వశ్చిద్ర మందవో సర్గా స్వామివారి కళ్యాణ మహోత్సవ సమయమందు మీ భక్తులు ఎవరు అక్కడ సొంఠి జగన్మోహన్ జొన్నా జగన్మోహన్ రావు దంపతులు స్వామివారికి నమస్కరించి సమర్పించినటువంటిది పట్టు మధుపర్కద్వయం. ఓం యమం వస్త్రాణి పీవసావసాధేవో రచ్చిద్రామంతపో సర్గాః అవాదరతమృతాని విశ్వా అర్ధేన మిత్రావరుణా సచేథే. ఓం సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యతా సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరేతనా. అని స్వామికి ఆ యొక్క వస్త్ర సమర్పణ చేసిన తరువాత స్వామి వస్త్రాలను కట్టుకున్న తర్వాత అందంగా ఉంటారా ఉండరా? అసలే రంగనాథుడు అందగాడు, నేత్ర సౌందర్యం బాగా ఉంటుందట. అలాగా ఉన్నటువంటి రంగనాథుడు వస్త్రములను ధారణ చేసిన తరువాత ఇంకా అందంగా కనబడతారు. అందంగా కనబడితే ఏమవుతుంది? దృష్టి దోషం కలుగుతుంది, అవునా కాదా? అటువంటి దృష్టి దోషం పోగల మన వాళ్ళు ఒక హారతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ హారతి కార్యక్రమాన్ని నిర్వర్తించే ముందర గోదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ యొక్క గోదాన కార్యక్రమాన్ని క్రమకం ద్వారా నిర్వర్తించారు.
ఇంకా సిద్ధమన్నమాదాయ భూతమిద ప్రాప్య మంత్రాభ్యాం దృష్టిదోషపరిహారార్థమన్నం ప్రదర్శయేత్ ఓం భూతం సుభూతం సా విరాటన్మాక్షాయ తస్య దేశీయతన్మూర్జంధాః ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుం తవ జీవాతు మాహుః అన్నం బ్రహ్మాణో జరసంవదంతి అన్నమాహుః ప్రజరం ప్రజానాం మోగమన్నం విందతే అప్రచేతాః గోవింద అర్చిత ప్రార్చిత ప్రేమే ధాసో అర్చితార్చింత పుత్రకాః ఉదవృదృష్టర్చిత ప్రార్చిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే పెద్దవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీరంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ సమయమందు మీ భక్తులు కోట వరప్రసాద్ దంపతులు ఇరువురు కూడా గోదామ వారికి రంగనాయక స్వామి వారికి అనేక దాసోహులతో సమర్పిస్తున్నటువంటిది పట్టు మధుపర్గద్వయం. ఓం ఇవం వస్త్రాణి పేయసావసా దేవోరుచిద్రామంతవో సర్గాః అవాదనత విశ్వాతిద్రావరణాసు చేధే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులై పెద్దవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భువనే శ్రీ రంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ సమయమందు మీ భక్తులు ఇక్కుర్తి వీరశేఖర్ దంపతులు ఇరువురు కూడా శ్రీ గోదమ్మ వారికి రంగనాయక స్వామి వారికి అనేక దాసోహములతో సమర్పిస్తున్నటువంటిది పట్టు మధుపర్గద్వయం. గోవింద గోవింద గోవింద. ఇప్పటి వరకు స్వామివారికి చక్కటి శ్రీచరణాలను ప్రక్షాళన చేసుకుని ఆ తీర్థాన్ని మనందరి మీద ప్రోక్షణ చేశారు స్వాములు. ఈ యొక్క భాగ్యం ఎవరికి దక్కుతుందండి? ఎవరికి దక్కింది? స్వామివారి యొక్క కాళ్ళు కడిగింది ఎవరు? గతంలో ఎవరన్నా కడిగారా లేదా? ఎవరు కడగలేదా? వాళ్ళ కుమారుడు కడిగారండి. బ్రహ్మ కడిగాడు. అందుకనే అన్నమాచార్యుడు చక్కగా కీర్తిస్తాడు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైన పాదము అని చెప్పి అన్నమాచార్యుడు చక్కగా కీర్తిస్తాడు. ఇంద్రుడు తన రాజ్యం సమస్తాన్ని కోల్పోయాడు. బలి చక్రవర్తి ఆక్రమించుకున్నాడు. వైకుంఠానికి వెళ్ళి మొరపెట్టుకుంటే నా రాజ్యం నాకు కావాలి స్వామి అంటే స్వామి త్రివిక్రముడుగా వెళ్ళి ఆ యొక్క బలి చక్రవర్తి దగ్గర 3 అడుగులు నేల కావాలయ్యా అని చెప్పి ఆ బలిని యాచించి మరీ చక్కగా తీసుకున్నాడు. 3 అడుగులతో ఈ యొక్క లోకాలన్నిటినీ కొలిచేసేటండి. ఈ యొక్క కాలు ఒక పాదం పైకి చాచడం చేత పైనటువంటి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిందట. ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళి చూస్తే ఆ బ్రహ్మగారు చూశారట, ఈ వస్తునుడి యొక్క పాదం మా తండ్రి శ్రీమన్నారాయణుడిదే అని తెలుసుకుని తన కమండలంలోంచి ఉదకాన్ని విడిచి చక్కటి పాద ప్రక్షాళన చేశారట ఆనాడు. మరి ఆ తర్వాత ఎవరికి వస్తుందండి? ఎవరికైతే ఆ యొక్క శ్రీమన్నారాయణుడికి రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, నృసింహస్వామి కానివ్వండి, కలియుగ వరదుడు శ్రీనివాసుడు కానివ్వండి, ఎవరికైతే ఇటువంటి కళ్యాణ మహోత్సవాల్లో చక్కగా పాల్గొంటారో ఆ పాద ప్రక్షాళన చేసి ఆ తీర్థ ప్రోక్షణ చేసిన యొక్క బాధ్యత వాళ్లకు మాత్రమే దక్కుతుంది. ఏ ఇంద్రుడికి దక్కలేదు, ఏ చంద్రుడికి దక్కలేదు. దేవతలందరికీ ఏంటంటే వాళ్ళ అవసరాలు తీరిపోతే చాలండి. వాళ్ళ అవసరాల కోసం పాపం శ్రీమన్నారాయణుడు ఎంత కష్టపడ్డా, ఈ రాక్షసులతో పాపం పోరాటం చేసి యుద్ధం చేసి మనకు కావలసిన దాన్ని ఎంత కష్టపడి తెచ్చి ఇచ్చాడనే యొక్క విశ్వాసం వాళ్ళకు ఉండదు. అందుకనే పరమాత్మ కూడా వాళ్ళతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండలేదు, ఆడలేదు, పాడలేదు. కానీ మానవుడిగా జన్మించాడు. విభావతారాల్లో రామునిగా కృష్ణుడిగా ఆవిర్భవించి చక్కగా మానవులతో సహవాసం చేశాడు. ఇంకా ఎవరితో చేశాడండి? ఎవరితో చేశాడు? వానరులతో చేశాడు. రామావతారంలో రాముడికి మిత్రులు ఎవరండి? అశేషమైన యొక్క వానరులే ఆయనకు ఉన్నటువంటి యొక్క సంపద, ఆయనకు బలం. మరి కృష్ణావతారంలో గోపబాలులతో చేశాడు, గోపికలతో చేశాడు. ఎవరైతే కృష్ణ 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 అని చెప్పి నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉంటారో ఆయనతో పరమాత్మ ఆడాడు, పాడాడు.
అటువంటి పరమాత్మ శ్రీచరణాలను కదా మనం ఎప్పుడు చేరాలి అని చెప్పి మన గోదమ్మ చక్కటి వ్రతం చేసింది. పాసురం ప్రారంభంలో ఏం చెప్తుందండి? మార్గడి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட పోదవినోనేర్. మంచి రోజులు వచ్చాయి కదా మనందరికీ, మీరందరూ కూడా లేచి వచ్చి రండమ్మా, మా గోష్ఠిలో చేరరండమ్మా అని చెప్తుంది మొట్టమొదటి యొక్క పాసురంలో. ఎప్పుడు వచ్చాయండి మంచి రోజులు అంటే? మార్గశిర మాసం. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడండి? మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి చెప్తాడు. అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం అంటే పరమాత్మకు ఎంతో ప్రీతిటండి. అటువంటి చక్కటి మార్గశిర మాసం వచ్చింది కదా, ఈ మార్గశిర వ్రతం చేసుకోవడానికి చక్కటి రోజులు వచ్చాయి. ఎప్పుడైతే పరమాత్మ సన్నిధిలో మనం చక్కగా ఉంటామో, ఆయన కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తామో, నిరంతరం ఆయన సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతామో, అవే మనకు మంచి రోజులు, అదే మనందరికీ కూడా మంచి సమయం. అలా ఆ వ్రతం చేస్తున్నాము అని చెప్పి ప్రార్థన చేశారు. తర్వాత పాసనంలో ఈ వ్రతానికి కావాల్సిన యొక్క కొన్ని సాధనాలు చెప్పారు. ఏం చెప్పారు? ఓం గీవుళహలంద ఉత్తమన్ పేర్ పాడి నాంగళ్ నంపావే కుష్ట్యాతి నీరాడినాల్. ఓ పరమాత్మ, ఇంత చక్కటి దివ్యమైన యొక్క వ్రతాన్ని కదా మా గోపికా బృందం అంతా కూడా ఆచరిస్తున్నది. ఇటువంటి చక్కటి వ్రతం ఆచరించడానికి మాకు చక్కటి జలాలు కావాలయ్యా. నెలకి 3 వర్షాలు పడి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అటువంటి చక్కటి వర్షాలు మాకు కురిపించవయ్యా అని చెప్పి, ఓ పర్జన్య దేవ అని చెప్పి ఆ వరుణ దేవుణ్ణి చక్కగా ప్రార్థించారు. ఆ తర్వాత 6వ పాసురం నుంచి పుళ్ళం శిలం వినహాన్ పుళ్ళరయన్ కోయిలిల్ వెள்ளై వెలసంగన్ పేరరవం కేటిలయో అనేటువంటి పాసురం నుంచి ఒక్కొక్క గోపికమ్మను వాళ్ళ యొక్క గోష్ఠిలోకి ఆహ్వానిస్తూ ఆ గోష్ఠిలో కలుపుకుంటున్నారు. భగవంతుణ్ణి మనం నేరుగా దర్శించామనుకోండి, ఆయనలో ఉన్న యొక్క గుణగణాలు ఏమిటి, ఆయన యొక్క వైభవం ఏమిటి అనేది మనకి బోధపడదు. ఎప్పుడైతే పరమాత్మను యొక్క తత్వాన్ని బాగా పొంది ఉన్నటువంటి యొక్క ఉత్తమమైన యొక్క ఆచార్యుడిని మనం సేవిస్తామో, ఆచార్యుడిని ఆశ్రయిస్తామో, ఆ ఆచార్యుడు భగవంతుడి యొక్క తత్వాన్ని వారు బాగా ఆపాదించుకుని భగవద్వైభవమైన యొక్క దివ్యమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదింపజేస్తారు. అలా ఒక్కొక్క గోపికమ్మను వాళ్ళ గోష్ఠిలోనికి చక్కగా ఆహ్వానం చేసుకున్నారు. 15 పాసురముల వరకు, ఈ 15 పాసురముల వరకు చక్కగా గోష్ఠి అంతా కూడా సిద్ధమయ్యారు. ఇక 16వ రోజు ఆ నందుని యొక్క గృహానికి చేరుకుని అక్కడ శరణాగతి చేస్తున్నారు. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ఆయర్ సిజమయ్యరాముకు. దివ్యమైన యొక్క నందుని భవనానికి ఉన్న యొక్క ద్వారపాలకులారా, ఆ ధ్వజానికి కాపలానుడి యొక్క కాపలాదారులారా, మాకు త్రోవనియ్యండి అయ్యా. శ్రీకృష్ణ పరమాత్మను మేము శరణాగతి చేయడం కోసం వచ్చామనయ్యా. అన్యము పుణ్యము ఎరుగని అబలలమయ్యా మేము, మాకు దారి ఇవ్వండి అని చెప్పి వాళ్ళను కోరుతున్నారట. వాళ్ళకి భయం, ఆడవాళ్ళను పంపిస్తే మా కృష్ణుడికి ఏమైపోతుందో అని భయం. ఆడవాళ్ళని పంపిస్తే కృష్ణుడికి అని అవుతుందా అండి? అవుతుందా అవదా? అవుతుందా అవదా? అవుతుందండి. భయం, కృష్ణుడికి ఏమైపోతుంది, ఆడవాళ్ళు ఏం చేస్తారో, మా కృష్ణుడిని అమాయకుడిని అని చెప్పి. ఇట్లానే రామావతారంలోగా ఒక స్త్రీ వచ్చిందిట. ఎవరండి ఆవిడ? శూర్పణఖ. నాకు రాముడు కావాలి, నాకు రావణుడు కావాలి అని చెప్పి వస్తే వెంటనే ఉన్న లక్ష్మణ స్వామి నీకు రావడం లేదు ఏమి లేదని చెప్పి దగ్గర యొక్క పరిహారం చేసి పంపించాడు. మీ ఆడవాళ్ళు సామాన్యులండి అని చెప్తుంటారు దాంట్లో. మరి కృష్ణావతారంలో చూస్తే నీలాగానే ఒక ఆవిడ వచ్చిందమ్మా, చూడడానికి లక్ష్మీదేవిలా ఉంది, అసలు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందేమో అన్నట్లుగా ఎంతో బాగుందండి. నా ప్రేమతో నిండిన యొక్క పాలనంటిని ఈ బిడ్డకి ఇచ్చి నేను ఆనందిస్తాను అని చెప్పి వచ్చింది.
ఆవిడ కూడా మీ స్త్రీయే కదండి అని చెప్పి ఆ ద్వారపాలకులు లోపలికి పోనేవారు. ఆ స్త్రీలకి మాకు పొంతన ఏముందండి, వాళ్ళందరూ కూడా పరమాత్మకి గ్లాని కలగ చేయడానికి వచ్చారేమో, కానీ మేమందరం అన్యం పుణ్యం మెరుగని అవలలం పరమాత్మకు మంగళం చేయడం కోసం వచ్చాము అని చెప్పి చక్కగా శరణాగతి చేస్తారు. అలా పరమాత్మ సన్నిధికి వెళ్ళి పరమాత్మను లేచి రావయ్యా అని చెప్పి కోరుకుంటారండి. పరమాత్మ ఎలా లేచి రావాలండి? మారిమలై ముజంగిల్ బన్నె కిడందరంగం సీరియ సింగం అరివత్తు తేవడిత్తు అని చెప్పి 23వ పాసురంలో చెప్తుంది మన తల్లి ఆండాల్. కొండ గుహలలో 4 నెలల పాటు సింహం వేటను నిలిపివేసి వర్షాకాలంలో నిద్రిస్తుందటండి. ఎప్పుడైతే వర్షాకాలం పూర్తయిపోతుందో ఆ యొక్క గుహలో నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా గర్జన చేస్తుందట. ఆ సింహం గర్జన చేసేసరికి ఆ ఉన్నటి యొక్క చిన్నపాటి జంతువులన్నీ కూడా అడవుల్లో ఉండే యొక్క మృగాలు కానీ అన్ని ఎటువంటి పారిపోతాయట. అలా పరమాత్మ నీవి కూడా అంత గొప్పగా లేచి రావాలయ్యా, నీవు వస్తున్న యొక్క వైభవం ఎంతో గొప్పగా ఉండాలి. అడవుల్లో ఉండే యొక్క సింహాన్ని చూసి ఎట్లయితే ఈ చిన్న చిన్న జంతువులు పారిపోతాయో, నీ యొక్క రాకను చూసి మాకు గ్లాని కలిగించే యొక్క అసురులు కానీ రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే దూరం అయిపోవాలి అని చెప్పి కోరుకుంటారు. మరి అలా వచ్చిన యొక్క పరమాత్మకి ఏం చేశారండి? గోపికలంతా చక్కటి మంగళాలు పాడారండి. அன்று இவ்வுலகம் மலந்தாய் அடி போத்தி சென்றங்கம் தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்ற சகடம் புதைத்தாய் புகழ் போத்தி கன்று குருள விரிந்தாய் அஜல் போத்தி. ఓ పరమాత్మ, నీ యొక్క 3 పాదాలతో ఈ ముల్లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఈ యొక్క పాదాలకు మంగళమయ్యా. లంకకు వెళ్ళి అసుర ప్రవృత్తి కలిగిన యొక్క రావణాసురుణ్ణి సంహరించి జగత్తుకి రక్షణ చేసిన యొక్క నీ యొక్క రక్షకత్వానికి మంగళమయ్యా అని చెప్పి చక్కటి మంగళాడు పాడారు. మరి పరమాత్మని ఏం కావాలని వీళ్ళందరూ వ్రతం చేస్తున్నారండి? 27వ పాసురంలో మనకు చెప్పింది. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக చూడగమే తోల్వలే తోడే శివపువే అని చెప్తుంది. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఆనాడు గోపబాలికలు గోపికలందరూ కూడా నీతో కూడి ఎట్లయితే ఉన్నారో మేమందరం కూడా నీతో కూడుకొని చక్కటి పాయసాన్ని భుజించాలయ్యా అని చెప్తున్నారు. ఆ పాయసం ఎలా ఉండాలండి? చిక్కటి పాలనని చక్కగా ఏర్పాటు చేసి బియ్యాన్ని పోసుకొని బెల్లము వేసి నెయ్యి పోసి చక్కగా తయారు చేయాలి. ఆ పాయసం దోశలలో పట్టుకుంటే ఆ నెయ్యి ధారగా ఇలా మోచి చివరి దాకా కారాలి. నెయ్యుండోం పాలుండోం అని చెప్పి అంత గొప్పటి మృదు మధురమైన యొక్క అమృతం లాంటి ప్రసాదాన్ని సిద్ధం చేసి నీతో కూడి కదయ్యా మేమందరం భుజించాలి అని చెప్పి చెబుతున్నారు. అసలు ఇంతకీ ఈ వ్రతం ఎందుకు చేశారు అంటే 28వ పాసురంలో చెప్తుంది. కరవైహల్ పిన్ సెండు కాడం సేరందుంబోం అరివండ్రమిల్లాదవాయి కులతో. పరమాత్మ ఇస్తానన్నాడటండి. ఏమిస్తానన్నాడండి? పరై అనే యొక్క వాద్యాన్ని ఇస్తానన్నాడు. ఆ పరై అనే యొక్క వాద్యాన్ని కదా నీవు మాకు వసగి చక్కగా మాతో మా యొక్క దివ్యమైన యొక్క భక్తిని స్వీకరించాలి. ఆ యొక్క వాద్యం కొరకోసమే కదయ్యా మేము వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఇటువంటి పాసురాలన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పరమాత్మ వైభవాన్ని ఈ జగత్తుకంతా కూడా చాటి భక్తులందరిలోనూ చక్కటి భక్తిని పెంపొందించి కుల మతాలకు అతీతంగా తన గోష్ఠిలోనికి ఆహ్వానించినట్టు వాళ్ళు గొప్ప భక్తులు మన వైష్ణవ సాంప్రదాయంలో నుండి ఆళ్వార్ ఆచార్యులు. అందుకనే పన్నిద్రాళ్వార్లలో మన గోదామ వారిని కూడా చేర్చుకొని చెప్తారు. అటువంటి గొప్ప అమ్మవారిని కదా చక్కగా అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు వేయించేసి నుండి రంగనాథునికి ఇచ్చి కన్యాదానం చేస్తుంది. ఈ కన్యాదానం ఎందుకు చేస్తున్నాం? జగద్రక్షణార్థం.
ఓ పరమాత్మ, శ్రీదేవి భూదేవితో నువ్వు కూడుకుని ఈ జగత్తును ఎల్లవేళలా ఎలా అయితే సంరక్షిస్తున్నావో అలాగే మా తల్లి ఆండాలను కూడా నీవు చక్కగా స్వీకరించి జగద్రక్షణలో మీరిరువురు కూడా ఆ యొక్క జగద్రక్షణ చేస్తూ మమ్మల్ని సంరక్షించండి అయ్యా అని చెప్పి వృణీధ్వం వృణీమహే అని చెప్పి చక్కగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మహాసంకల్పం చేసుకుని కన్యాదానంగా అమ్మవారిని స్వామివారికి సమర్పణ చేద్దాం. ఇటువంటి కన్యాదానం చేస్తే ఎటువంటి ఉత్తమ ఫలితం వస్తుందో, అసలు ఈ కన్యాదానం యొక్క విశేషణం ఏమిటో స్వామివారి యొక్క వచనాల్లో మనందరం కూడా శ్రవణం చేద్దాం. ఇప్పుడు స్వామి మహాసంకల్పాన్ని పఠనం చేస్తారు. కన్యాదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. శ్రీమతింజానంద సంపద్గుణకరం నాన్యనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య మహాజలోకవచ్చే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమేం వ్యక్త మహదహంకార పృథివ్యాపస్థేజో వాయురాకాశాదిభిరావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యస్త దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాదివి సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే అనేక ఫణి విరాజ తత్వ నిరాజశేఖరస్య సహస్రఫణామణి మండల మండితే హరిశృండాల దోర్దండ మండితే లోకాచల వలయితే లవణయుక్షుధురా సర్పిత దక్షిణ స్వాదోదకార్ణివై పరివృతే ప్లక్ష కుశగ్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య ద్వీపదే దీపితే దీపకుశదామ్రవర్ణే గభశ్చనాగ సౌమ్యవతే గంధర్వచరణ భారతేతి నవఖండ మండితే కులాచలేభ్యః ప్రచలతి కాళిందీ నర్మదా గోదావరి గండకీ తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్య నదీభిః సహస్ర ప్రసరే పూర్వాంచాల మధ్యదేశాంగవంగ కళింగ మగధ మానవ నేపాళ చోళ మలయాళ ద్రావిడ కర్ణాటక నాటక మరాఠ పాణ్య పులింద సూరసేన భోజబాక్రగ బర్బర కేకయ కోసల కుంతల సంవీర సౌరాష్ట్రాది షట్పంచాదేశ విరాజితే పంచాశత్కోటియోజన విస్తీర్ణే భూమండలే సుమేరు నిషద హేమకూటమివద్ వింధ్యాచలానాం హరివర్ష కిం పురుష వర్షయోర్దక్షిణే నవసహస్రయోజన విస్తీర్ణే భరతఖండే మలయాచలాదుత్తరే సువర్ణ ప్రస్థ ప్రాంశం సూక్తావర్తకరవణక మోహారక పాంచజన్య సింహాలంక నవకండ దీపితే తత్తత్కర్మ భూమో సౌమ్యవతీ పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి యదుగిరి సత్యమ్రతగా పాండురంగాహో విలభగపృతి భగవద్ దివ్య దేశానాయస్విని కావేరీ కృతమాలా బాహుదా సువర్ణముఖీ పినాకనీ కృష్ణా నదీనాంచ ఉత్తర దేశే శ్రీమద్గోదావర్యా దక్షిణ తడీకాస్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీరంగాదుత్తర దిక్ప్రదేశే సకల జగ సృష్టినాథస్యావర సంఖ్యాత వర్షద జీవనః బ్రహ్మణః ప్రథమ పదార్థాంతరం శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తరప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే భగవదాలయే భగవద్భాగవతాచార్య సభాసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన షష్ఠి సంవత్సరాణాमध्ये శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే హిమవంత ఋతౌ పౌష్యమాసే కృష్ణపక్షే ప్రతిపత్యాం సుద్విజౌ వాసరః వాసరస్తు జయవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ అంతా కూడా నమస్కారం చేసుకుని మమ అని సంకల్పం చేయండి. మమ
యజమానస్య జన్మ ప్రవృత్తి బాల్య కౌమాన యవ్వన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానదో మనోవాకాయ కర్మకృత వృత్తావృత్త పరికీర్ణ గాత్రాంత ద్వారా వాలుకాభిః సప్తఋషి మండల పర్యంతం కుతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక వాలుకా భ్రమక్రమేణ సవరాస్య పగ్రహ సంహిత కాలే తిలై సూర్య మండల పర్యంతం కుతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాభక్రమేణ సవరాస్య సంహిత కాలే గోధూమభిః సప్తఋషి మండల పర్యంతం కుతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోధూమభక్రమేణ సవరాసపురుకాలే త్రిగుణితాగ్నిష్టోమతరాప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీకాది అశ్వశతక్రతు పుణ్య ఫలావాప్త్యర్థం. అంతా కూడా నమస్కారం చేసుకుని ఈ మంత్రాలు చదువుతుంటే ఆనందంగా ఉందా? ఏమో తెగ చదివేస్తున్నారు మంత్రాలు, మన చేత ఏమీ చెప్పించటం లేదని అనుకుంటున్నారు మీరు, అవునా? అయితే మనం కూడా అందాం, ఒకసారి అంటారా? చక్కగా పెద్దగా చదవండి. మయా సహ దశ పూర్వేషాం మధ్వంశానాం ఏకవింశతి సంఖ్యానాం భగవత్ భక్తానాం మమ సర్వ జనానాం నరకాత్ ఉత్తీర్య శ్రీ విష్ణు లోకే నివాస సిద్ధ్యర్థం. అనేన శ్రీ పాంచరాత్ర దివ్యాముక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే కన్యకావరయోః సుగంధ పుష్పాక్ష సహితం వస్త్రాభరణాదిభిరలంకృత్య కన్యే మే దేవపాశ్వయోః కన్యే మే సౌదభుజ తద్దాన మోక్షాద విష్ణు పరపంచభూత సాక్షిణి గోవింద. అని ఆ విధంగా కన్యాదాన కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాం. మీరంతా కూడా చెప్పారు కదా, ఏం చెప్పారు? మయా సహ అని అన్నారు, నాతో కూడి. దశాపరేషాం, నా యొక్క పూర్వీకులు 10 తరముల వాళ్ళు. దశ అపరేషాం, నా యొక్క తరము తరువాత వచ్చేటటువంటి 10 తరముల వాళ్ళు. మొత్తం కలిపి ఏకవింశతి సంఖ్యానాం, 21 తరముల వాళ్ళు తరింతురుగాక. ఏమిటి తరించటం అంటే నరకలోక ప్రాప్తి ఉండకుండా ఉండుగాక. కన్యాదానం చేస్తే అంత గొప్ప విషయం ఉన్నదని మనకు నరకం రాదు. నరకం రాకపోగా ఏమొస్తుందండి మనకి? విష్ణులోక ప్రాప్త్యర్థం. మనమంతా కూడా ఇక్కడ కూర్చుంటే ఆనందంగా ఉందా లేదా? ఆనందంగా ఉందా? బాధగా ఉందా? శరీర బాధే కానీ మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఇంకేం చెప్తారో విందామనేటువంటి ఆనందం మనకు కలుగుతాం. కానీ శరీరం అక్కడ ఇక్కడ పట్టుకుపోయి అప్పుడప్పుడు సర్దుకోవాల్సిన అవసరం ఏర్పడుతాం. అంచేత అటువంటి ఆనందం ఎక్కడ ఉంటుందయ్యాలంటే విష్ణులోకంలో ఉంటుంది. అలా ఉండేటటువంటి పరిస్థితి మాకు సంక్రమించుగాక అని ఆ యొక్క విష్ణులోక నివాస సిద్ధ్యర్థం, మా అందరికీ కూడా విష్ణులోక సిద్ధి కలుగుగాక అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కోరికలు కూడా చాలా మంచి కోరికలు ఉన్నాయండి. ఏమని చెప్పాం మనమంతా కూడా గుర్తుందా? మమ సర్వజనానాం. స్వార్థం లేదండి మనందరిలో. ఎవరైనా స్వార్థం ఉన్నవారు చేయొద్దండి. ఎవరు చేయొద్దలా అంటే స్వార్థం లేని మంచివాళ్ళు మన వాళ్ళంతా కూడా. అందుకని మనకు స్వార్థం లేదు కాబట్టి మమ సర్వజనానాం, నేను, నా బంధువులు, నా పక్కింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, నా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చూచినటువంటి ఈ యొక్క దివ్య కళ్యాణ ఫలం వలన అందరూ కూడా విష్ణులోక నివాసం కలుగుగాక అని చెప్పి చక్కగా మంచి కోరికను కోరుకున్నారన్నమాట మన వాళ్ళు. అటువంటి కోరిక శ్రీరంగనాథుడు గోదా కళ్యాణం చూచినందువల్ల మనందరికీ కూడా లభించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మంగళాష్టకములు. మంగళాశాసనం అనగానే అందరం కూడా ఇక్కడ వెంచేసినటువంటి దేవీ దేవేరులకు
మంగళాష్టకాలు పాడతామయ్యా అని పాపం కుర్రవాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఏమేమి మంగళాష్టములు పాడతారో కొంచెం వివరించుకుంటూ మనం ఆ యొక్క మంగళాష్టకాన్ని పాడటానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా చక్కగా స్వామికి మంగళము కలుగుగాక అని ప్రార్థన వినటానికి ప్రయత్నం చేద్దాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియగం స్వరామి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమద్వ్యాస పరాశర అర్జున సుఖ ప్రహ్లాద నాగాంతక శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమద్భీష్మాంబరీషోద్భవ శేషాక్రూరవశిష్టనాదపయో జ్ఞాతాశరాం భోగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీకృష్ణశ్చ దయాపరశ్చ భువనాదీశశ్చ పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవిందవేద శ్రీజోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుదానం తాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు వాన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గంగా భగవతి కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతి కన్యానది గోమతి కాళీ వేగవతి సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముద్భజీ చ సతతం కుర్వంతు వాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆత్మం భాగవతం భవిష్యదమలం వారాహకం గారుడం బ్రాహ్మం వైష్ణవవామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకంచి విలసత్తే తత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాధ్యమనిహం కుర్వంతు వాన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఆదిత్యస్య సుధాకరస్య ధరణీ పుత్రస్య చంద్రాత్మజో దేవార్యస్య బృహస్పతే భృగుచుత ఛాయాపతేర్నందనః రాహు కేతురితి గ్రహ నవశుభ ఏకాదశస్థానగాః నక్షత్రాణి చ లగ్నయోగతిథయః కుర్వంతు వాం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షిణీ కళ్యాణీ సకలేశ్వరీ హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగీ విమలేశ్వరీ విమలిని నారాయణ శ్రీకరీ పాయాత్సో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్త్యష్టాదీతి సహస్రాణాం చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నేవ నిర్దవరుణవాయుకపైరీశానాజ్యష్టలోకపాలకానాం అనవరద జీవా కోటి మణిగణ ఆస్వాదిత నారాయణ పాదారవింద నిశ్చందమాన మకరంద బిందు సందోహాన సద్కోటి దేవతానాం షండ ప్రచండ జయ భద్ర సుభద్ర జయ విజయ ధాత్ర విధాతృ మహాద్వారపాలకానాం కుముద కుముదాక్ష పుండరీక వామన శంకు కర్ణ సర్పణేత్ర సుముఖ సుప్రతిష్ఠిత గణాధిపానాం పూర్ణానంద గురుడ విశ్వక్సేనాది మహాపార్షదానాం వ్యాస పరాశర శుక శౌనక వాల్మీకి అగస్త్య గౌతమ వశిష్ఠ కశ్యప
आत्रेय मरीचि वामन जाबाली विश्वामित्र सनक सनंदन सनत्कुमार सनत्सुजात मार्कंडेय याज्ञवल्क्य भृग्वादि महामुनीनाः आदित्य चंद्रांगारक बुध बृहस्पति शुक्र शनैश्चर राहु केत्वादि नवग्रहाणां मंदिर सुगनाद कुसूपिक मिज्जरंग महदास्थान मंडप सौदांतरालव गोपुर प्रागर प्रागर पचनार यागचराजनिक मंडप रत्न वेदिकाः अश्वत्थ चोद प्रक्षण ग्रोध पल्लव ग्रमगनार केल गदने स्तंभेषु पूर्ण कुंभाकुर प्रयुक्तादा मदर्भ पताक तोरण श्री तुलसी मालिका समेत अलंकृतैः महामंडपानाः राजपेयतिरात्र राजसूय नरमेध अश्वमेध गोमेध नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादयंत्रोत्सवानां ऋज्जुस्सामा धर्मणनालायर प्रबंध तर्क वेदांत मीमांस शब्दादि भाष्य शास्त्राणां परमेष्टि पुरुष विश्वनिमृत्तिकात्मिकादि पंचोपनिषदानां भारत रामायण भागवत पांचरात्र शास्त्रादश अष्टादश पुराणानां कनकरत्न मौक्तिक तुकोलांचल चित्र विचित्रय मलय गंध पुष्प कुंकुमाक्षत गोरोजन कर्पूर कच्चूर फलादि शोभन द्रव्यानां शुभानां शोभनानां स्वस्ति सर्वे ग्रहाः सुनक्षत्राः एकादश स्थानाः शुभरदा वरदा भवन्तु गोविंदा गोविंदा ओम समन्ते राजा वरुणा देवास्पदे इंद्रस्याग्निशरासं धारयतां ध्रुवम् శిరస్సునను శ్రీరంగనాథుల శిరస్సునను కూడా జీలకర్ర బెల్లాన్ని ఉంచి సుముహూర్తం మన వాళ్ళు చక్కగా మంగళాష్టకముల అనంతరం జరిపారు. మంగళహారతినిస్తున్నారు. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్రోదాయాస్తు మంగళం. గోవింద. ఇలాగా సుముహూర్తం జరుపుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలా కాలం పెళ్ళైన వారు ఎన్నాళ్ళయిందో కదా మనం ఇట్లా జరుపుకొని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు రేపు మనం కూడా ఇలాగేనే కదా ఒకరి శిరస్సును ఒకళ్ళు ఉంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అలాగా మనకి శ్రీరంగనాథుడు రక్షకుడై ఈ విధంగా జీలకర్ర బెల్లాన్ని ఉంచుకొని చక్కగా కాలక్షేపం చేయండి అయ్యా అని చెప్తూ ఉన్నారు. ఓ మంత్రం చెప్పారు ఇందాక. ఎందుకు జీలకర్ర బెల్లం అంటే జీలకర్ర బెల్లము కలిసినట్లుగా ఆ యొక్క దాంపత్యం దృఢమై ఉండాలి అని చెప్పి ఇందాక మంత్రం చెప్పారు. దాస్యామి విష్ణవే తుభ్యం అని విష్ణువుకు దాస్యము చేయుట కొరకు నేను ఈ కన్యను దానము చేస్తున్నానయ్యా, ఓ విష్ణు చక్కగా స్వీకరించు అని ఆ యొక్క మంత్రం యొక్క అర్థం. ఇప్పుడు మనం సహజంగా వివాహ క్రియలలో ఆ యొక్క వరుడు నారాయణ స్వరూపాయవరాయ అని చెప్పి చెబుతూ ఉంటాం. అంటే వరుడు నారాయణ స్వరూపుడు, వధువు లక్ష్మీ స్వరూపురాలై ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నది, వీరికి చక్కగా వివాహం జరుగుతోంది అని ఆ అమ్మాయికి చెబుతారు. నిన్ను కన్యాదానం చేస్తున్నది నీ యొక్క భర్తకు సేవలు చేసి తరించడం కోసరమే అని చెప్పి ఇక్కడ కన్యాదానం చేశారు. మనం కూడా సహజంగా మన ఇళ్లలో వివాహాలు జరిగేటప్పుడు ఆ యొక్క మంత్రార్థమును చక్కగా చెప్పి ఆ కన్యాదానం చెయ్యాలి. అంతేగాని అత్తగారింట్లో ఏదైనా మాట వస్తే నీ వెంబటే పుట్టింటికి వచ్చేయమ్మా అని చెప్పి చెప్పకూడదు.
చెప్తే బాగుంటుందా? అందుకని అలా కాకుండా విష్ణువర్ధం కన్యామృణీర్ధం, నీవు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ యొక్క వరునికి దానం ఇవ్వబడ్డావు కాబట్టి ఇక్కడి నుంచి నీకు పతియే దైవము. ఆ యొక్క తల్లిదండ్రులు మేము కాదు. కన్యాదానం చేసిన తర్వాత అత్తమామలే నీకు దైవం. అంచేత వాళ్ళని చక్కగా సేవిస్తూ ఆ యొక్క కుటుంబ ఖ్యాతిని చక్కగా పెంచేటట్లుగా నీవు భర్తతో కాపురము చేయి అని చక్కగా చెప్పాలి. కానీ చెప్పటం లేదు మనవాళ్ళు. ఇవాళ పిల్లలతో పాటు ఏం కన్యాదానంతో పాటు ఇంకోటి కూడా దానం చేస్తున్నారు. ఏంటది? హలో, సెల్ ఫోన్. అది దానం చేయటం వల్ల మనకి కొల్లేరు చేసేది ఏమయ్యానంటే ఆ సెల్ ఫోనే. అందుకని ఆ సెల్ ఫోన్ని భార్యాభర్తలు నవ్య దంపతులు కొంతకాలం దూరంగా పెట్టాడు. వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా చక్కగా పంచుకోండి. ఆ పంచుకొని చక్కగా కాపురాలన్నీ కూడా చక్కగా ఉండేటట్లుగా చేసుకోండి. ఇవాళ వివాహ వ్యవస్థలో చాలా దారుణమైనటువంటి క్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. ముందుగా జరిగే పెళ్ళదేదో ప్రీ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్లో అని చెప్పి కొత్త వ్యవస్థ ఇవాళ ఏర్పడుతుంది. చాలా అసభ్యకరమైనటువంటి వ్యవస్థ ఇది. ఎందుకంటే వివాహ క్రియకు ముందరే ఆ యొక్క ప్రీ వెడ్డింగ్ అని ఇలా ఈ కెమెరాలన్నీ కూడా పట్టుకొచ్చి ఆ పిల్లని రకరకాల అవతారాలలో పిల్లవాడిని కూడా ఉంచోబెట్టి అనేక భంగిమలలో ఫోటోలు తీసి వీడియోలు తీసి నానా ఇబ్బందులు పెట్టి ఆ యొక్క వివాహం యొక్క ఆనందాన్నే లేకుండా చేస్తున్నారు. ఇంప్రెషన్ అంటూ ఉంటారు. అనుభూతి ఎప్పుడు అనుభూతి కలుగుతుంది? వధువు వరుడు ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని పట్టుకొని ఒకరి శిరస్సును ఒకరు తాకి కొత్తగా ఆ యొక్క శరీర స్పర్శ కలిగిన సమయంలో ఆనందం కలుగుతుంది. అంతేగాని పెళ్లికి ముందరే 100 సార్లు అంటే చేసుకుంటే జీలకర్ర పెట్టిన బెల్లం పెట్టినప్పుడు ఏ అనుభూతి కలగదు. అంచేత ఆ మధురానుభూతి లేకపోవడం వల్ల ఏమవుతుంది? మనకి జీవితాలలో మధుర అనుభూతులే ఉండవు, విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. భార్య అవతారం భార్యదే, భర్త యొక్క ఆలోచన భర్తదే. అంచేత ఇటువంటివన్నీ ఉండాలంటే మంత్రపూరితమైనటువంటి స్పర్శ కలగాలి. ఆ స్పర్శని మనకి వేదం ఎలా చెప్పింది? ఈ విధంగా వివాహ సమయంలో జీలకర్ర బెల్లాన్ని బట్టి వధువును వరుడు, వరువుని వధువు చక్కగా తాకించేటటువంటి సమయం ఇదిరా అని చెప్పి మనకి ఆ యొక్క జీలకర్ర బెల్లం యొక్క విశేషణం తెలియపరుస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టే వరకు కూడా పెద్దవాళ్ళు ఏ పిల్లని చేసుకోమంటే, ఏ పిల్లవాడిని చేసుకోమంటే ఆ పిల్లవాడిని మనవాడు చేసుకునేవాడు. జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఒకటి అడ్డం ఉంటుంది. ఏంటది? తేరా అంటే వధూవరుల యొక్క చూపులు అప్పటి వరకు ఉండేవి కాదు. ఒక శిక్షణ అన్నమాట. తండ్రి ఏమి సూచిస్తే, తల్లి ఏమి సూచిస్తే ఆ యొక్క వరుణిని వివాహం చేసుకోవడమే. అలా ఉండేది ఆ వ్యవస్థ. అంచేత ఆ విధమైనటువంటి విషయాన్ని చెబుతూ ఇక్కడ విష్ణువు కోసం, నీవు విష్ణువు సేవ చేయటం కోసం నిన్ను కన్యాదానం చేస్తున్నాను అని ఇక్కడ స్వర్ణ భరితమైనటువంటి నారికేళ్ల రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క కన్యని పాలతో చక్కగా ధారణ చేశారు. ఆ తర్వాత మంగళాష్టకాలు చదివారు, ఆ తర్వాత చూర్ణికి చదివారు. ఇప్పుడు దివ్యమైనటువంటి మంగళ సూత్ర ధారణ కార్యక్రమాన్ని మన వాళ్ళు చేయబోతున్నారు. ఈ యొక్క మంగళ సూత్రంలోకి శ్రీమన్ మహాలక్ష్మిని ఆహ్వానం చేసి ఆ యొక్క లక్ష్మికి ఆ యొక్క అష్టోత్తర శతనామ పూజలు చక్కగా కుంకుమార్చనలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి స్వామికి స్వర్ణ ఫలము అంటే ఆ యొక్క నారికేళ్ల ఫలాన్ని చక్కగా నివేదన జరిపిన తర్వాత ఇప్పుడు స్వామి చేతుల మీదుగా మనందరికీ కూడా ఆనందం కలిగేటట్లుగా గోదాదేవి యొక్క కంఠ సీమలలో ఆ యొక్క మంగళ సూత్రాన్ని ధారణ చేస్తారు. అటువంటి దివ్యమైనటువంటి మంగళ సూత్రానికి ఇప్పుడు నివేదన జరుపుతున్నారు. భజంత్రిలో ఒకసారి ఓం 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 మధ్య మధ్య గుర్వాణీయం సమర్పయామి, ఉత్తరాభూషం సమర్పయామి, పాదోహంతో ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి, మంగళ నీరాజనదీపం సందర్శయామి. ఓం ఉల్లాసవల్లవిద పాలిత సప్తలోకీ నిర్వాహకోరగితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య
గోవింద గోవింద. మంగళసూత్ర ధారణ కళ్యాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమయ్యానంటే మంగళసూత్ర ధారణ. ఈ యొక్క మంగళసూత్ర ధారణ కంటే కూడా వధువు యొక్క గర్భమును శుద్ధి చేసేటందుకు కట్టేటువంటి తాడునే యోగ్రబంధనము అని అంటారు. ఇది 12 దర్భలతో అల్లబడి ఆ యొక్క త్రాటిని చక్కగా ఆ యొక్క వధూవరులకు సత్సంతాన ప్రాప్తి కలుగుట కోసరం. సహజంగా ఈ యొక్క వధూవరులు సంసార సమయంలో గర్భము దాల్చిన తర్వాత వధువునకు ఆ యొక్క గర్భస్థితి పోగలందులకు భూత ప్రేత పిశాచములు ఆవహించి ఆ యొక్క గర్భము పోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. అవునండి. అందుకని కొంతమంది చాలా బాధలు పడతారు. అటువంటి బాధలేవి రాకుండా ఉండటం కోసం హైందవ సంప్రదాయంలో పాంచరాత్ర ఆగమంలో చెప్పింది ఏమయ్యానంటే ఈ యొక్క గర్భస్థితికి అటువంటి ఇబ్బంది కలగకూడదయ్యా అని మంత్రించినటువంటి తాడుని కట్టమన్నారు. ఏం తాడయ్యానంటే దర్భతాడండి. ఆ దర్భతాడిని ఇప్పుడు మంత్రించినటువంటి దర్భతాడిని మన వాళ్ళు అమ్మవారికి సమర్పణ చేసి ఆ తర్వాత మాంగళ్య సూత్రధారణను చేస్తారు. ఆ దర్భతాడు చక్కగా ఎలా ఉన్నదో మనం చూసి ఆనందించి ఓసారి గోవిందనామస్మరణ చేద్దాం. గోవింద ఓం వర్యమణం బృహస్పతిం ద్రందానాయ సౌమనసకం ప్రజాం సౌభాగ్యం తనూరగ్రేరనూరత భూత్వా సన్నఖ్యే సుకృతాయగం. యోగ్రధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్యం తంతునానేన యోగరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. గోవింద హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధుర్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహతే గదైమే జమానః ఆయుష్ేజో దదాతి. గోవింద స్వామివారు అమ్మవారి యొక్క కంఠసీమలలో అనగా మెడనందు మాంగళ్య సూత్రధారణ చేశారు. మాంగళ్య సూత్రధారణ చేసేటప్పుడు సహజంగా పురుషుడు లేచి కూర్చున్నటువంటి వధువునకు మెడలో మాంగళ్య సూత్రధారణ చేస్తారు. అలా మాంగళ్య సూత్రధారణ చేసే సమయంలో ఏం జరుగుతుంది? ఆ యొక్క వధువు యొక్క అందమంతా కూడా పురుషుడు చూస్తాడు. చూసి అనుకుంటాడట, సౌమనసం, మంచి మనస్సు గలదయ్యా ఈమె అని చెప్పి, ప్రజాగం, ఈమె వల్ల నాతో చక్కని సంతానాన్ని పొందవచ్చు అని ఆనందముతో ఆయన ఆ యొక్క మెడలో మంగళసూత్ర ధారణ చేస్తారట. అటువంటి మంగళసూత్ర ధారణని మన వాళ్ళు చక్కగా చేశారు. ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తించబోతున్నారు. అందరం కూడా చూచి కరిద్దాం. అంజలిం క్షీరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షదాన్ ద్వివరవదాయ
तृप्तिमानन्दं तस्याग्ने भादेहम श्रुत्येव कामस्य दुर्गाणि दक्षिणानां प्रतिग्रहे गोविन्द सो मे काम समृद्धता ओम अंजलिं क्षीरेण प्रक्षाल्य श्वेताक्षतान् विवरवदाय ओम प्रियावति स्त्रियां यश मुष्टयोर्दधात्सवं कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भादेहम ओ सुत्येव कामस्य दुर्गाणि दक्षिणानां प्रतिगृहे मनसश्चित्तभागोदिम् దివ్యమైనటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని ఇప్పుడు మనమంతా కూడా చూసాం. ఈ యొక్క తలంబ్రములను 4 పర్యాయములుగా పూయమనేటువంటిది శాస్త్ర విషయం. ఏమి అనంటే ఇట్లా కళ్యాణాలు జరిగేటప్పుడు తలంబ్రాలు పూసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉండగా మొదటిసారి తలంబ్రములను పోసినటువంటి ఫలితం ఏమి అనంటే ప్రజామే కామ సమృద్ధ్యతాం అని ప్రజలు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మంచి కోరికలన్నీ చెడ్డ కోరికలు కాదు, ప్రజలు కోరుకున్నటువంటి భక్తులు మీరంతా కోరుకున్నటువంటి మంచి కోరికలన్నీ కూడా ఈ మొదటిసారి పోసినటువంటి తలంబ్రముల ఫలితం ఇచ్చుగాక అని మొదటిసారి తలంబ్రాలను పోశారండి. అలాగే రెండవసారి తలంబ్రాలను పోస్తూ యజ్ఞోమే కామ సమృద్ధ్యతాం
అని అంటూ ఉన్నారు. లోకములో లోక కళ్యాణము కొరకు యజ్ఞములను చేస్తూ ఉంటారు. అటువంటి యజ్ఞములన్నీ కూడా సత్ఫలితములనిచ్చుగాక. యజ్ఞములలో ఏ యొక్క మంచి కోరికను కోరి యజ్ఞములు చేస్తున్నారో ఆ యజ్ఞ ఫలితములన్నీ కూడా చక్కగా నెరవేరుగాక అని చెప్పి చెబుతూ ఉన్నారు. అయిపోయిన తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మూడవ మారు తలంబ్రములను పోసినటువంటి విషయాన్ని ఫలితాన్ని మనకు చెబుతూ ఉన్నారు. పశవో మే కామ సంవృద్ధతాం. మనకి మానవులం కాబట్టి కొద్దిగా జ్ఞానం ఉంది కాబట్టి ఏవో కోరికలు కోరుకుంటాం. కానీ పశువులు కూడా కోరికలు కోరుకుంటాయట. మాకు మంచి సంతానము ఉండాలి, ఆ సంతానము కలిగిన తర్వాత మంచి పాడిని ఇచ్చేటటువంటి తత్వం, అంటే పాలు ఇచ్చేటటువంటి తత్వం కలిగి ఉండాలి. తద్వారా ఆ పాలను తాగినటువంటి లోకమంతా కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండాలయ్యా అని పశువులు కోరుకుంటాయిట. అందుకని మూడవసారి తలంబ్రములను పోసినటువంటి ఫలితం ఆ యొక్క పశువుల యొక్క కోరికలు నెరవేర్చుకాక అని చెప్పి మూడవసారి తలంబ్రాలను పూసినటువంటి ఫలితాన్ని మనకి ఇక్కడ చెప్పారు. అంతా బాగానే ఉన్నదండి. ఇదంతా బాగా ఉండాలంటే మనకేం కావాలండి? డబ్బు కావాలి. అందుకని ఈ యొక్క ప్రజలందరికీ కూడా శ్రియో మే కామ సంవృద్ధతాం. ఎవరెవరికి ఎంతెంతైతే సరిపోతుందో భగవత్ కటాక్షంలో ఓ లెక్క ఉంటుందండి. వీడిని సంపన్నుణ్ణి చేయాలి, లేదా వీడి యొక్క బుద్ధి విశేషం వల్ల మధ్యలోనే ఉంచాలి, వీడి యొక్క బుద్ధి లేకపోవటం వల్ల కింద ఉంచాలి అనేది ఆ స్థాయి అంతా కూడా ఆయన నిర్ణయిస్తారు. అందుకని అలా బుద్ధి విశేషం వల్ల వీళ్ళంతా కూడా చక్కని బుద్ధి కలిగిన వాడు. రంగనాయక స్వామి వారి యొక్క కళ్యాణానికి వచ్చేసారు కదా, అంచేత వీళ్ళందరికీ కూడా శ్రియో మే కామ సంవృద్ధతాం. మీరు కోరుకున్నటువంటి ధర్మమైనటువంటి సంపద, లక్ష్మీ కటాక్షం మీ అందరికీ కూడా లభించుగాక అని 4 ఆ యొక్క చెంగు కొంగునకు కట్టి బ్రహ్మణో వేద అమృతేనా ఉతాం పురీం అని ఈ యొక్క వీరి జీవితము ఈ బంధము వేసినందువల్ల అమృతమయమగుగాక అని చెప్పి ఆ యొక్క బంధనాన్ని వేసి ఆ యొక్క స్వామికి అక్షతారోపణాన్ని చక్కగా జరుపుతారు. తరువాత నివేదన కార్యక్రమాన్ని జరిపారు. ఆ తరువాత ఫలప్రదాన కార్యక్రమాన్ని మన వాళ్ళు జరిపి ఫలం మనోహృదఫలం అని స్వామికి ఫలప్రదాన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఆ తర్వాత మంగళాశాసన కార్యక్రమం, ఆ తర్వాత చిన్న మంత్రోత్సవాన్ని చెప్పి మనమందరం కూడా బాగా ఉండాలి అని ఆ యొక్క స్వామికి సువర్ణ దివ్య మంత్ర పుష్ప కార్యక్రమాన్ని మన వాళ్ళు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత మంగళాశాసనం తరువాత మనందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ గోష్ఠి, అందరికీ కూడా గోదా కళ్యాణ అక్షతలు ఇవ్వబడతాయి. అందరం కూడా ఒక వరుస క్రమంలో పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న వినపం, మా యొక్క గ్రామంలో జరిపినటువంటి ఈ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మీ అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది అని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏ ఆనందం ఉంది ఇక్కడ? జనములంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అండి, నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క క్రియను మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇళ్ళు వదిలిపెట్టొచ్చారు, వాకిళ్ళు వదిలిపెట్టొచ్చారు, అన్ని సంసారాలన్నీ వదిలిపెట్టొచ్చారు. భగవంతుడి కోసమే వచ్చాడు. ఎందుకంటే ఇందాక మా వాడు చెప్పినట్టుగా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ అన్నట్లుగా పురుషులకే మోహాన్ని కలిగించేటటువంటి ఆ యొక్క రామచంద్రుడు ఎంత అందంగా ఉంటాడండి మనకు తెలియదు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు, ఓ ఆజానుబాహుడవైనటువంటి ఓ రామచంద్ర, ఆజానుబాహుడంటే ఏమిటి? మోకాళ్ళు దాటి చేతులున్నటువంటి వాడిని ఆజానుబాహుడంటారు. అరవింద దళాయతాక్షం అంటే మంచి నేత్ర సంపద కలిగి చూస్తే మన కష్టములన్నీ కూడా పోయేటట్లు ఉండాలి. అటువంటి చూపు కలిగినటువంటి వాడు
రామచంద్రుడు. అంతేగాని ఆయన మనల్ని చూస్తే మనం భయపడి పారిపోయేటట్లుగా ఉండదండి ఆయన చూపు కరుణా కటాక్షమైనటువంటి చూపు. అటువంటి అరవింద దళాయతాక్షం అటువంటి రామచంద్ర రామం నిశాచర వినాశ కరం నమామి. నిశాచరులు అంటే రాత్రి తిరిగేటటువంటి వాళ్ళు. ఎవరు రాత్రి తిరిగేవాళ్ళు? రాక్షసులు రాత్రి తిరుగుతారు. అటువంటి రాక్షసులను నాశనము చేసేటటువంటి ఓ రామభద్ర నీకు నమస్కారమయ్యా అని ఈ శ్లోకంలో చెప్పారు. బాగానే ఉందండి. రాముడు అందగాడని తెలుసుకున్నాం కదా. రాముడు అర్చించేటటువంటి దైవం ఇంకా ఎంత అందంగా ఉండాలి. అంచేత శ్రీరంగనాథో దేవేశ శ్రీరంగ బ్రహ్మ సంజ్ఞిక శేష పర్యంక శయన శ్రీనివాస భుజాంతర అని శ్రీరంగ స్తుతి చేస్తూ ఉన్నారు. 7 ప్రాకారములలో బంగారు మందిరంలో నీవు చక్కగా శయనించి ఉన్నావు. ఎలా? శేషశయనం మీద శయనించి ఉన్నా. ఓ రంగనాథ నీకు నమస్కారమయ్యా. నీ యొక్క అందమైనటువంటి ఆకృతిని గోదాదేవితో కూడి ఈ రోజున మాకు అందించి మా అందరికీ కూడా కన్నులకు విందు చేసి మేము కన్నులతో చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా హరణమయ్యిపోయేలాగా నీ యొక్క దివ్య దర్శనం అందిందయ్యా అని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు రోజు సేవిస్తూనే ఉంటారు ఈ రంగనాథుని. కానీ ఈ రోజున ఎంతో ఆతృతతో ఇలా ఉంటుంది అని చెప్పగానే మీరంతా కూడా ఆ యొక్క మంచితనాన్ని స్వీకరించి ఈ యొక్క మధురానుభూతిని పొందటానికి వచ్చిన మీ అందరికీ కూడా రంగనాథ కటాక్ష సిద్ధిరస్తు అని మంగళాశాసనం చేస్తున్నాం. మా యొక్క గ్రామంలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. అందులో మంచి లక్షణాలలో ఏమిటయ్యారంటే ఇట్లా నిశ్శబ్దంగా ఉండి స్వామి సేవలను సేవించుట. అది అయిపోయిన తర్వాత ఇంకొక గోష్ఠి అంటూ ఉంటాం. ఆ గోష్ఠి క్రమం కూడా మా గ్రామంలోనే మీరు చూస్తారు. వీళ్ళే కాదు, ఇంకా ఇంతమంది ఎక్కువ మంది జనం వచ్చినా కూడా అందరూ కూడా ఒక వరుస క్రమంలో ఉండి తీర్థము శఠారి ప్రసాదము ఏ హడావుడి అల్లరి లేకుండా తీసుకుంటారు. ఎలా అంటే కృష్ణుడు చద్దులు పంచాడట. ఎలా పంచాడు? వాళ్ళ యొక్క యాదవులందరినీ కూడా వరుసనే నుంచోబెట్టి పంచాడు. నుంచోరా, నీకు ఇంత చద్ది పెడతాను అని అంటే కృష్ణ కృష్ణ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానయ్యా అని చెప్పి ఆ యాదవులందరూ కూడా చిన్నపిల్లలు కదా, అందుకని ఆ చద్దులు చక్కగా వరుసలో ఉండి తీసుకున్నారు. అలాగే మనం భగవత్ ప్రసాదాన్ని కూడా చక్కగా వరుసలో ఉండి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందరగా మీ దగ్గరకు తీర్థం వస్తుంది, ఆ తర్వాత శఠారిస్తారు, ఆ తర్వాత వరుస క్రమంలో ఆ గేటు దగ్గర అందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తారు. అందరికీ ప్రసాదం అందించబడుతుంది. ఎవరు కూడా హడావుడిగా మేము వెళ్ళిపోవాలి అని చెప్పి హడావుడిగా ఎవరు కూడా తొందరపడి ఆ యొక్క కార్యక్రమం హడావుడి చేసి రచ్చ చేయొద్దు. ఎందుకంటే మీ సౌకర్యం కోసమే 6 గంటల సమయానికి 6:30 గంటల సమయానికి ఈ యొక్క కళ్యాణాన్ని ఆరంభింపజేసి సుమారు 9 గంటల సమయంలోనే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నాం. వాస్తవానికి ఈ యొక్క కార్యక్రమం సుమారు 10 గంటలు 10:30 గంటల వరకు జరుగుతూ ఉండేది. అయితే గురుగురు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అసౌకర్యంగా ఉండటం చేత దీన్ని కొంచెం ముందుకు జరిపి ఇంకా ఎక్కువ భక్తులందరికీ కూడా ఆనందం కలిగేలాగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల్ని మనం చూచి రంగనాథ కృపా కటాక్షాన్ని పొంది అందరం కూడా తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. అలాగే మనకి అనేటువంటివి రేపు ఫాల్గుణ మాస శుద్ధ షష్ఠిలో మొదలవుతాయి. అది డేట్ అయితే ఇంతవరకు ప్రస్తుతం నాకు కన్ఫర్మేషన్ లేదు. అయితే స్వామివారి యొక్క కళ్యాణం మార్చి 10వ తారీఖున జరుగుతుంది. అది ఏకాదశి తిథి రోజున స్వామికి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందాలి అని అనుకునే వారందరూ కూడా రావచ్చు. లేదు, నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, మా ఊరి వాళ్ళలో కొంతమందికి వీళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి అని అనుకుంటే మార్చి 10వ తేదీన జరిగేటటువంటి దివ్య కళ్యాణ మహోత్సవానికి ఈ రోజుననే మీ అందరికీ కూడా శుభాహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి ఆ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సేవించి రంగనాథుని కృపా కటాక్షాన్ని పొంది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కూడా మీ అందరికీ కూడా ఆయురారోగ్య భోగ భాగ్యాలన్నీ కూడా బాగా ఉండి
అందరం కూడా ఆనందంగా మళ్ళీ 10వ తేదీన మార్చిలో జరిగేటటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సేవిద్దాం, తరిద్దాం. జై గోవింద. అలాగే ఈరోజు అందరికీ కూడా ఆనందంగా ఉందా? మీ అందరికీ కూడా మా రంగనాథుని తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షల్ని తెలియపరుస్తున్నాం. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. అమ్మ భక్తులు ఎవరు అక్కడ డబ్బులు కింద పారవేసుకున్నారట, ఇక్కడ దొరికాయి, మా స్టాఫ్కి దొరికింది, తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరు మీరు ఎంత పోగొట్టుకున్నారో వివరాలు చెప్తే మీ యొక్క రుసుము మీకు ఇవ్వడం జరుగుతుంది. మన ఊరు వాళ్ళు కానీ గ్రామస్తులు పక్క గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా పొరపాటున ఈ వీటిని కింద పడవేసుకుని ఉండవచ్చు, ఒక్కసారి మీరు చూసుకోగలరు. మగవారైతే జేబులు, ఆడవారైతే స్త్రీ యొక్క చీర యొక్క ప్రాంతములు అవన్నీ కూడా వెతుక్కుని ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వారు ఆ యొక్క ధనాన్ని తీసుకొని పునః లక్ష్మీ ప్రాప్తిని పొంది ఆ యొక్క రంగనాథుని కటాక్షం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు చదివింపులు కార్యక్రమాన్ని ఎవరైనా చదివించుకునేవారు ఉంటే చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క హారతి అనంతరం తెలియజేస్తున్నాం. శ్రీయకాంతాయ यादवाय सुपुत्राय मंगलाचार्य प्रोक्तैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्. గోవింద. మరొకసారి గోవింద. వచ్చిన మీ ఊరు దాకా వినపడేటట్టు గట్టిగా ఒకసారి గోవింద. श्रवणाय गुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ब्रह्मा ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सत्यं ओं तत्सर्वं ओं तत्पुरुर्नमः. अन्तश्चरति भूतेषु भायां विश्वमूर्तिषु वैयज्ञस्त्वं वषट्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः. ब्रह्मा भूर्भुवस्वरूपं मदेदं विष्णवे चरु निर्भपति यज्ञो वै विष्णुः यज्ञ एव ततः प्रतिष्ठते श्रोत्रजुहोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायण. वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. महादेव्यै जग्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. महादेव्यै जग्महे श्रीभूषक्यै च धीमहि देवदेवस्य आनन्दभोगोस्तु देव्याः अनन्तानन्दभोगोस्तु. अस्मिन् ग्रामे स्थितानां सकलप्रजानाम् अर्चकपाचक यजमानिकपरिचारकवादिवर्गाणाम् एतेषां भक्तानां सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु. मनोवाञ्छाफलसिद्धिरस्तु. समस्त सन्मङ्गलानि सन्तानங்கள் कुर्वाणै கொண்டனே மன்னையரஹாளிங்கே மனவாளமாமுனிவன் பொன்னடியாம் செங்கமல போதுகளை எண்ணிச்சிரித்தாலே தேண்டேனம் நம்மை கருத்தாலே தேண்டே. கோவிந்தா கோவிந்தா கோவிந்தா